సమయంలో మనం లవోదీక సంఘకాలం కోసం నేర్చుకుంటూ ఉన్నాం. మనం దేవుడు మనతో మాట్లాడనున్న వాక్యములను బలపరిచి దేవుడు కొన్ని వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లవోదీక సంఘకాలంలో కొన్ని విషయాలు మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ సంఘకాలం అయిపోయిన తర్వాత మనము మొదటి నుంచి మొదలుపెట్టి ప్రతి విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించడానికి దేవుని సహాయం కోరుకొని మనము ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దాని కొరకు నేను బలంగా ప్రార్థన చేస్తున్నాను. లోతైన వాక్యము మనకు తెలియజేయబడాలని దేవుణ్ణి కోరుకుంటా ఉన్నాను. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు అందరూ కూడా అలా ప్రార్థన చేసి మీరు కూడా లోతుగా వెళ్ళడానికి ప్రయత్నించండి. మనము పైపైనే ఉంటే సరిపోదు, కానీ లోతైన వాక్యం తెలుసుకోవడానికి మనం ఆశపడాలి. దేవుడు ఆ విధంగా తెలియజేయడానికి ఆయన సిద్ధపడతా ఉన్నాడు కనుక మనం అందరం కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. హల్లెలూయా. ఈ సమయంలో గత వారం అనేకమైన విషయాలు చూసాం. రష్యా ఏ విధంగా ప్రపంచాన్ని జయించడానికి సిద్ధపడతా ఉందో, ప్రవక్త యొక్క దర్శనాలు 7 దర్శనాలు మనం చూడగలిగాం. ఆ యొక్క దర్శనాల్లో దేవుడు మనకు చూపించిన ఈ కాలం యొక్క ప్రవక్త 7వ దూత అయిన 7వ దూత ద్వారా దేవుడు ఈ సంఘకాలాన్ని దర్శిస్తూ ఉన్నాడు. ఆమేన్. చివరి కాలంలో దేవుని యొక్క వాగ్దానము మనకు చేసినట్లుగా మనం చూసాం. ప్రకటన గ్రంథము 10:7 మనం చూసాం. 7వ దూత పలుకు దినములలో అతడు బూరవోదుబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమవుతుందని మనం చెప్పాం. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని మర్మం కంప్లీట్గా మనకు తెలియబడాలంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఏదైతే దేవుడు మర్మయుక్తముగా ఉంచాడో ఆ మర్మయుక్తముగా ఉంచబడిన ప్రతి వాక్యము, ప్రతి ఒక్క మర్మము కూడా తెలియజేయడానికి దేవుడు చివరి సంఘానికి, ఎత్తబడే సంఘానికి దేవుడు 7వ దూతను పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 7వ దూత ద్వారా మనకు బైబిల్ యొక్క మర్మములు తెలియజేయబడతా ఉన్నాయి. అలాగే మనము లాస్ట్ ఆదివారం చూసాం, 7 ఉరుములు బైబిల్లో రాయబడి ఉన్నాయి. 7 ఉరుములు బైబిల్లో దేవుడు బలిష్ఠుడైన దూత సముద్రం మీద ఒక పాదము, భూమి మీద ఒక పాదము మోపి సింహము గర్జించినట్లు ఆయన 7 ఉరుములు పలికాడు. 7 ఉరుములు పలకబడినప్పుడు ఆ 7 ఉరుముల యొక్క శబ్దము యోహాను రాయబోచుండగా దేవుడు రాయవద్దని చెప్పాడు. ఆ 7 ఉరుముల మర్మం అనేది బైబిల్లో రాయబడలేదు. యోహాను అయితే చూశాడు, కానీ వ్రాద్దామని కలం తీసుకున్నాడు, కానీ అక్కడ దేవుడు రాయనివ్వలేదు. రాయవద్దని చెప్పాడు. ఇప్పుడు ఆ 7 ఉరుముల మర్మం మనకు తెలియబడాలి. 7 ఉరుముల మర్మం మనకు తెలియజేయబడినప్పుడు అందులో ఉన్న ఎత్తబడే విశ్వాసాన్ని మనం పొందుకొని మన శరీరాలు మార్పు చెంది అక్షయతను ధరించుకొని మధ్యాకాశంలోకి వెళ్ళడానికి దేవుడు మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ మార్గాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు గనక ఇప్పుడు మనకు 7 ఉరుముల మర్మం మనకు తెలియజేయబడాలి. బైబిల్లో 7 ఉరుముల మర్మం ఉన్నది, కానీ అది రాయబడలేదు, కానీ మర్మయుక్తంగా ఉన్నది. అది 7వ ముద్ర కింద దేవుడు దాన్ని దాచిపెట్టి ఉంచాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 7వ ముద్ర కింద ఉన్న 7 ఉరుముల మర్మము మనకు తెలియజేయబడాలంటే 7వ దూత దిగి వచ్చిన కాలంలో మనకు ఆ మర్మము బయలుపరచబడుతుందని ప్రభు అయిన యెహోవా మనకు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా గమనించాలి. లాస్ట్ చివరి వీక్లో మనం ఆ విషయాలన్నీ చూసాం. 7 దర్శనాలు మనం చూడగలిగాం. ప్రవక్తకు వచ్చిన మొదటి దర్శనం మొదటి ప్రపంచ యుద్ధం, 2వ దర్శనం 2వ ప్రపంచ యుద్ధం, 3వ దర్శనం 3వ ప్రపంచ యుద్ధం, 4వ దర్శనం సైన్స్, 5వ దర్శనం స్త్రీ యొక్క నైతిక స్థితి ఎలా పడిపోతుందో చూపించాడు. 6వది ఒక స్త్రీ అమెరికా దేశాన్ని ప్రెసిడెంట్గా ఏలబోతుందని చెప్పాడు. 7వది అమెరికా దేశము ప్రపంచ పటంలో కనబడదు. హల్లెలూయా. అంటే దాని మీద రష్యా హైడ్రోజన్ బాంబులు వేసి దాన్ని నేలమట్టం చేసి పూర్తిగా ఈ కాలమేక ప్రవక్త అన్నాడు, అది 3 కిలోమీటర్ల లోతుకి దిగిపోతుంటే దానిపైన సొరసాపలు తిమింగళాలు తిరుగుతాయట.
అంతగా దాని భూభాగం అంతా సముద్రంలో దిగబడిపోతూ ఉంది. ఆ 7వ దర్శనంలో హైడ్రోజన్ బాంబు పేలినప్పుడు దాని యొక్క తాకిడికి, ఆ ప్రభావానికి, ఆ యొక్క భయంకరమైన బాంబు దాడికి అది ఇంచుమించు 3 కిలోమీటర్ల లోపలికి దిగిపోతుందని చెప్పి ఈ కాలమిక ప్రవక్త ప్రవచించాడు. హల్లెలూయా. అది 7వ దర్శనమై ఉన్నది. ఇప్పుడు 7 దర్శనాలు కూడా మీకు చెప్పాను నేను. ఈ 1933లో ఈ దర్శనాలు చూశాడు ఆయన. 1933లో ఈ దర్శనాలు చూశాడు. అయితే 1933 నుంచి ఇప్పటి వరకు కూడా 2016 సంవత్సరాల ఇంచుమించు కావస్తుంది. ఇప్పుడు ఈ 2026 సంవత్సరాల కాలం నుంచి 1933 నుంచి 2026 వరకు ఈ దర్శనాలు ఇంచుమించు మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయింది, 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది, 3వ ప్రపంచ యుద్ధం జరగడానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది. సైన్స్, టెక్నాలజీ, కోడిగుడ్డాకారంలో కారు వస్తుందని చెప్పాను మీకు. కోడిగుడ్డాకారంలో కారు రావడం జరిగింది. ఆల్రెడీ రోడ్ల మీద తిరుగుతున్నాయి. ఇప్పుడు దానికి డ్రైవర్ ఉండడు, డ్రైవర్లెస్ కార్లు అవి. వాళ్ళ ఇంటి వెనకాల ప్యాకెట్లు ఆడుకుంటున్నారు, బ్రాందీ తాగుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా వెనకాల గడుపుతుంటే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దానికి డ్రైవర్ లేడు. డ్రైవర్ లేకపోయినా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు ఆగిపోతుంది. అది రెడ్ లైట్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగిపోతుంది. అది ఇలాగా అన్ని రకాలుగా దాని టెక్నాలజీతో తయారు చేశారు. అంటే సైన్స్ ఎంత టెక్నాలజీ పొందుకుని ఎంత డెవలప్మెంట్ అవుతుందో 4 దర్శనాలు చూపించాడు దాన్ని. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. తలకాయలు తీసి తలకాయలు పెట్టేస్తున్నారు ఇప్పుడు. హల్లెలూయా. మనుషులు నరాలకు ప్రాబ్లం ఉంటే నరాలు మార్చేస్తున్నారు, పేగులు ప్రాబ్లం పేగులు మార్చేస్తున్నారు, గుండె ప్రాబ్లం అయితే గుండె తీసి గుండె పెట్టేస్తున్నారు. ఏదైనా సరే మనిషిని తయారు చేస్తున్నారు. రోబో సిస్టమ్ తయారు చేస్తే సేమ్ మనిషిలాగే అది ఉంటుంది, మనిషిలాగే పని చేస్తుంది, మనిషిలాగే భోజనం చేపి తినిపిస్తుంది, అన్ని పనులు చేసేస్తుంది. ఏం తేడా వస్తే మొన్న స్విట్జర్లాండ్లో ఒక వ్యక్తి తయారు చేశాడు, రోబోని తయారు చేశాడు. దాని కోపం వచ్చి దవడ మీద ఒకటి వేసిందంట, అక్కడే చచ్చిపోయి తయారు చేసినాడు అక్కడే చచ్చిపోయాడు. ఎందుకంటే ఇది ఇంత ఇనుముతో ఒక దెబ్బ కొట్టేటప్పుడు చచ్చిపోయాడు దెబ్బకొతుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మనుషులు తయారు చేస్తున్నారు, రోబో సిస్టమ్ తయారు చేస్తున్నారు. అంటే సైన్స్ ఎంత డెవలప్మెంట్ అయిపోయిందంటే తలకాయలు తీసి తలకాయలు పెట్టే స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ ప్రవక్త 5వ దర్శనంలో చెప్పాడు దాన్ని. 4వ దర్శనంలో సైన్స్ అంతవరకు వెళ్తుంది, చాలా డెవలప్మెంట్ అవుతుంది, మనిషి టెక్నాలజీ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి ఆ యొక్క 4వ దర్శనం చూసి చెప్పాడు. ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. మన ఫోన్లోకి, మన చేతుల్లోకి ప్రపంచం వచ్చేసింది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా సరే సోషల్ మీడియాలో తెలిసిపోతుంది. అంతకుముందు పూర్వకాలం రేడియోలు వినేవారు, లేకపోతే టెలిగ్రాములు. రేడియోలు రాకముందు టెలిగ్రాములు ఎంత కార్డులు ఉండి ఆ కార్డులు వేసుకుని ఒక 10 రోజులకో 15 రోజులకో వేసిన 6 నెలలకు సమాధానం వచ్చేది పూర్వకాలంలో. ఆ తర్వాత రేడియోలు వచ్చినాయి. రేడియోల ద్వారా ఏదైనా ప్రకటన వినిపిస్తే రేడియోల ద్వారా వార్తలు వినివేరు. తర్వాత దూరదర్శన్ టీవీలు వచ్చినాయి. యాంటీనా పెట్టుకుని దూరదర్శన్ టీవీలు చూసేవారు. వాళ్ళ ఇంటి దగ్గరే యాంటీనాలు పెట్టుకునేవారు అనమాట. ఆ యాంటీనాలో పెట్టుకుంటే అది దూరదర్శన్ ఛానల్ ఒకటే వచ్చేది. తర్వాత టీవీల్లోకి వచ్చింది. తర్వాత డిష్లు వచ్చినాయి. తర్వాత మొత్తం డిటిహెచ్లు వచ్చినాయి. ఇంకా అవన్నీ కూడా రకరకాలుగా అంతకంతగా డెవలప్మెంట్ అవుతూ ఇప్పుడు ఎలాగుంటుందంటే లైవ్ ప్రాజెక్ట్స్ వచ్చేసినాయి. లైవ్ అంటే ఎక్కడో అమెరికాలో ఏదో ప్రోగ్రాం జరుగుతుంది, ఇక్కడ మనం కూర్చొని చూడవచ్చు. మనం చూస్తున్నాం. అమెరికాలో ఏం జరుగుతుందో మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు రష్యాలో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. ఇప్పుడు లేకపోతే ఈ ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా మనం సెల్ ఆన్ చేసి పలానా దేశంలో ఏం జరుగుతుందని అడిగితే అది చెప్పేస్తుంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణంలో, నిమిషాల్లో, సెకండ్లలో మన దగ్గరకు వచ్చి చేరిపడిపోతుంది. పలానా చోట ఏం జరిగిందని రోబోని అడిగితే, ఏఐని అడిగితే చెప్పేస్తుంది. అంత సిస్టమ్ మొత్తం సైన్స్ అంతా. యుద్ధాలు కూడా సైన్స్ మీద ఆధారపడి జరుగుతున్నాయి. ఇప్పుడు యుద్ధాలు కూడా సైన్స్ మీద ఆధారపడి జరుగుతున్నాయి. అంతకుముందు యుద్ధాలంటే మొదటి ప్రపంచ యుద్ధం ఎలా జరిగింది లాస్ట్ వీక్ చెప్పాను మీకు. ఎలా జరిగినాయి మిడతల్లా పోల్చాడు దాన్ని 15వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఆ యొక్క బుల్డోజర్లు ఏమని పోల్చాడు? మిడతల్లా పోల్చాడు. ఆ మిడతలు ఎలా ఉన్నాయి? ఆ యొక్క చివర బంగారు తోకెట్టుకుని ఉన్నాయి. మీకు చెప్పాను, ఆ చైన్లా ఉంటాయి. ఆ బోర్డర్లోకి వెళ్ళి వాటి బాంబులు వేసి పేల్చి యుద్ధం చేసేవారు. ఆ యుద్ధంలో బళ్ళు తిరిగేవి. మనం చూపించాను మీకు ఫోటో. అలాగా అవి వేసుకుని బుల్డోజర్లు వెళ్ళి యుద్ధం చేసేవి. అయితే ఇప్పుడు బుల్డోజర్లు కాదు, ఇప్పుడు యుద్ధం బుల్డోజర్లతో కాదు. ఇప్పుడు యుద్ధం ఎలా జరుగుతుందంటే క్షిపణుల ద్వారా జరుగుతుంది. క్షిపణులు అంటే ఆ యొక్క
అణు రియేటర్ దగ్గర ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కితే ఇక్కడున్న క్షిపణిలా ఆ దేశం మీద పడిపోతుంది. మొన్న ఇరాక్ కూడా ఏం చేశాడు, ఇరానోడు అంచుమించు 5,000 రాకెట్లు ఇజ్రాయెల్ దేశం మీద పంపించాడు. ఒకేసారి 5,000 రాకెట్లు పెంచాడు. 5,000 రాకెట్లు వెళ్ళి ఇజ్రాయెల్ దేశం మీద పడ్డాయి. వాళ్ళకి ఐరన్ డోమ్ అని ఉంటుంది. ఐరన్ డోమ్ అనే ఒక సిస్టమ్ వాళ్ళకి ఉంది, ప్రపంచంలో ఎవరికి లేదండి, ఏ దేశానికి లేదు. వాళ్ళ ఐరన్ డోము 5,000 రాకెట్లు పడుతున్నా సరే ఆ గాల్లోనే పేల్చేసింది. అది ప్రతి దాన్ని గాల్లోలే. వాళ్ళు దేశం మీద ఏ బాంబు కూడా పన్నవదండి, ఎందుకంటే గాల్లో ఉండగానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. వాళ్ళు ఇక్కడ బటన్ నొక్కారంటే గాల్లో ఉండగానే పేల్చేస్తుంది అనమాట. ఏ మనిషికి కూడా హాని జరగదు. అంత టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఏమని హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అంటే ప్రపంచం యొక్క టెక్నాలజీ ఎంతవరకు వెళ్ళిపోయిందో చూడండి. బుల్డోజర్లు గన్నలు పెట్టి కాల్చుకునే దగ్గర నుంచి, బుల్డోజర్లు పెట్టి పేల్చే దగ్గర నుంచి ఇప్పుడు క్షిపణులు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నవని కూడా ఇక్కడ బటన్ నొక్కితే అక్కడ చంపేయచ్చు. గన్న పట్టుకెళ్ళి ఎక్కడో వెళ్ళి గురి పెట్టి పేల్చక్కర్లే. పలానా నూనె చంపాలంటే ఇక్కడ బటన్ నొక్కితే అది అక్కడికి వెళ్ళి పడిపోద్ది. ఇంకా హైడ్రోజన్ బాంబులు రాబోతూ ఉన్నాయి. ఆ హైడ్రోజన్ బాంబులతో యుద్ధం జరిగించబోతూ ఉన్నారు. ఇదంతా సైన్స్ అనమాట. సైన్స్ ద్వారా అంటే సైన్స్ ఎంత డెవలప్మెంట్ అవుతుందో ఆ 4 దర్శనాలు చూశాడు కాబట్టి అదంతా మనం చూస్తూ ఉన్నప్పుడు స్త్రీ యొక్క నైతిక స్థితి ఏ విధంగా పతనమైపోతుందో చూపించాడు. అంటే స్త్రీ యొక్క నైతిక స్థితి ఎంతగా దిగజారిపోద్దంటే కుటుంబ బాధ్యతను పట్టించుకొనగా, సామాజిక బాధ్యత పట్టించుకొనగా ఆమె ఎంతగా దిగజారిపోతుందంటే ఆమె కనీసం వంట కూడా చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. అంత రెడీమేడ్ ఫుడ్ ద్వారా ఆమె సుఖ సౌఖ్యాన్ని కోరుకుని ఆమె ఎంత మాత్రం కూడా కుటుంబ పరువు కోసం కానీ, కుటుంబ సాంప్రదాయం కోసం కానీ ఏమాత్రం కూడా నిలబడకుండా ఒక బజారీ స్త్రీ వలె స్త్రీలు మారిపోతారని చెప్పి ఆ కాలంలో 33వ సంవత్సరంలోనే ప్రవక్త విలియం బ్రహ్మం చెప్పాడు. హల్లెలూయా. వాళ్ళు భయంకరంగా పిల్లల మీద శ్రద్ధ లేకుండా, పిల్లల కంటే అందం చెడిపోద్దని, చాలామందికి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ అందం మీద దృష్టి పెట్టరు, వాళ్ళ కన్న బిడ్డల మీద దృష్టి పెడతారు. అందుకని పిల్లల కంటే అందం చెడిపోతుందని పిల్లల కంటం మానేసి పిల్లలు పుట్టకుండా చేసుకుని వాళ్ళు పిల్లలకు బదులుగా పిల్లి పిల్లల్ని, కుక్క పిల్లల్ని పెంచుకుంటారని చెప్పి ఈ కాలం యొక్క ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. చాలా మంది చూడండి, సినిమా హీరోయిన్లు పెళ్లిళ్ళు చేసుకోరండి. వాళ్ళకు 60-70 వచ్చేస్తూ ఉంటాయి, పెళ్లిళ్ళు చేసుకోరు. వాళ్ళు పెళ్లి చేసుకుంటే అందం చెడిపోద్ది, సినిమా ఛాన్సులు రావని చెప్పి వాళ్ళు పెళ్లి చేసుకోవడం మానేసి పిల్లలకు బదులుగా పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు, ఆవు పిల్లలు పెంచుకుంటున్నారు ఇప్పుడు. హల్లెలూయా. ఆల్రెడీ పేపర్లో వస్తున్నాయి, ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఇదేది నేచురల్గా జరిగింది కాదు, ఇదంతా కూడా ఆల్రెడీ ముందుగానే దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వింటున్నారండి? వాళ్ళ కుటుంబ బాధ్యత మర్చిపోతారు, ఒంటి మీద బట్ట మర్చిపోతారు, వారి అవయవాలన్నీ బయట పురుషుడికి చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. బాడీని దాచుకునే కాలం కాదు ఇది, బాడీని ప్రదర్శన చేసే కాలం ఇది. అంత బహిర్గతంగా శరీరాలని అమ్ముకునే స్థితిలోనికి భయంకరంగా స్త్రీలు దిగజారిపోతారని ఆ కాలమే ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు పరిస్థితి చూడండి, భయంకరంగా సినిమా ఛాన్సుల కోసం, టీవీ ఛాన్సుల కోసం, వీటి కోసం వాళ్ళ శరీరాలు అమ్మేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ శరీరాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ఒక బిర్యానీ ప్యాకెట్కి కూడా శరీరాలు అమ్మేసుకునే స్త్రీలు ఉన్నారు ఈరోజు. 50 రూపాయలకే వాళ్ళ శరీరాలు అమ్ముకునే స్త్రీలు ఉన్నారు ఈరోజు. అంత భయంకరంగా దిగజారిపోయారండి. అంత భయంకరంగా దిగజారిపోతారని, స్త్రీ యొక్క నైతిక స్థితి పతనమైపోతుందని ప్రవక్త చెప్పాడు 5వ దర్శనంలో. హల్లెలూయా. సేమ్ ఇప్పుడు స్త్రీలు చూడండి, ఆ యొక్క ప్రపంచం యొక్క నైతిక విలువలు చూడండి, ఆ స్త్రీ యొక్క సామాజిక విలువ చూడండి ఏ విధంగా ఉందో. స్త్రీ అనుకుంటుంది నేను హెలికాప్టర్ నడుపుతున్నాను, నేను విమానం నడుపుతున్నాను, పురుషుడు సమానంగా వెళ్ళిపోయాను, రాజ్యసభలో నేను సమాన పౌర హక్కు సంపాదించేశాను, రాష్ట్రపతిని అయిపోయాను, దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాను, ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నాను, నాకేంటి ఇంక తిరుగులేదని చెప్పి ఈరోజు స్త్రీలు అనుకుంటా ఉన్నారట. హల్లెలూయా. వింటున్నారండి? ఎందుకు అలాగ అనుకుంటున్నారంటే సాతాను యొక్క ఆయుధం స్త్రీ అయి ఉన్నది. సాతాను యొక్క ఆయుధమే స్త్రీ. ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేసింది స్త్రీల ద్వారానే నాశనం చేసేడు వాడు. అయితే ఈ యొక్క స్త్రీ యొక్క నైతిక స్థితి ఏ విధంగా దిగజారిపోతుందంటే ఏ స్త్రీ అయితే ప్రపంచానికి పాపం మొదలుపెట్టిందో ఆ స్త్రీయ ప్రపంచాన్ని పాపం ద్వారా నాశనం చేస్తుందని 5వ దర్శనం ద్వారా ఈ కాలం ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా. సేమ్ సిచ్యువేషన్ అదే జరుగుతుందండి ప్రపంచంలో. పరిస్థితి అదే. ఒక నైతిక విలువ లేదు,
కుటుంబ బాధ్యత లేదు, పిల్లల మీద ప్రేమ లేదు, ఒక దేవుని పట్ల భయము భక్తితో పెంచాలనే ఆసక్తి ఈరోజు వీళ్ళకి లేదని. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. పిల్లల్ని అలా నువ్వు ఇష్టానుసారంగా వదిలేస్తారు, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతారు. అలాగా సమాజం చెడిపోతుందని ఆల్రెడీ ప్రవక్త ఆ యొక్క 5వ దర్శనం చెప్పాడు కాబట్టి అలాగే జరుగుతూ ఉంది, మనం చూస్తూ ఉన్నాం. 6వ దర్శనం ఏంటంటే స్త్రీ అమెరికా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నదన్న చెప్పాడు. ఒక స్త్రీ, ఇప్పుడు వరకు అమెరికా దేశాన్ని ఒక స్త్రీలు ఎవరో కూడా ప్రెసిడెంట్ అవ్వాలా, కానీ చివరి కాలంలో అంచె దినాల్లో ఒక స్త్రీ మహిళ ప్రెసిడెంట్ అవుతుంది, అమెరికా దేశాన్ని పరిపాలిస్తుంది అని చెప్పాడు. సేమ్ అది లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ పాటు ఒక స్త్రీ పరిపాలించింది. మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ స్త్రీ పరిపాలించిన కారణంగా ఈరోజు రష్యా, ఇజ్రాయేలు, ఇరాను, ఇరాకు, పాలస్తీనా భయంకరంగా కొట్లాడిపోతూ ఉన్నాయి. భయంకరంగా ఎందుకు కొట్లాడుకుంటున్నారంటే, ఎందుకు యుద్ధాలు చేసుకుంటున్నారంటే కేవలం అమెరికా దేశాన్ని స్త్రీ పరిపాలించడం వలన. ఎందుకంటే ఆమె లింక్ పెట్టేసింది, భయంకరమైన లింక్ పెట్టింది. పాలస్తీనులకి, ఇజ్రాయేల్కి భయంకరమైన లింక్ పెట్టింది. ఎప్పుడైతే లింక్ పెట్టిందో అప్పటి నుంచి యుద్ధాలు చెలరైపోయినాయి. గాజాని తుత్తునీలుగా చేసేసింది ఇజ్రాయేల్, ఆ పాలస్తీనాని తుత్తునీలుగా చేసేసింది ఇజ్రాయేల్. ఆ యొక్క నియంత్రణలందరినీ ఇంచుమించు 30 మందికి పైగా నియంత్రణలు చంపేసింది. చిన్న పిల్లలను కూడా చూడకుండా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ను కూల్చేసి రకరకాల భయంకరమైన విధ్వంసం జరిగింది. ఇప్పుడు ఇంకా జరుగుతూనే ఉంది. భయంకరంగా రెచ్చిపోతున్నారు. ఇరాను, ఇరాకు వారిద్దరూ కలిసి మళ్ళీ ఇజ్రాయెల్ మీదకి వెళ్తూ ఉన్నారు. మళ్ళీ రేజ్ అవుతూ ఉంది యుద్ధం, అల్లాడిపోతూ ఉన్నారు ప్రజలు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే కేవలం అమెరికా దేశాన్ని ఆ యొక్క స్త్రీ పరిపాలించడం వల్ల పెట్టిన శిక్ష ఇప్పుడు వరకు రగులుతూనే ఉంది. హల్లెలూయా. ఇవన్నీ రగిలి చివరికి ఎక్కడికి వెళ్తాయంటే ఇదంతా కూడా 3వ ప్రపంచ యుద్ధంలోకి వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయండి? ఇవన్నీ రగిలి 3వ ప్రపంచ యుద్ధానికి వెళ్తాయి. 3వ ప్రపంచ యుద్ధమే బైబిల్లో చెబుతుంది. దీన్ని హర్మగెద్దోను యుద్ధం అంటారు. ఏంటంటే అది హర్మగెద్దోను యుద్ధం అన్నమాట. అంటే 3వ ప్రపంచ యుద్ధం. అది హర్మగెద్దోను యుద్ధం అంటే హీబ్రూ భాష, తెలుగులో దాన్ని థర్డ్ వరల్డ్ వార్ అంటారు. ఇంగ్లీష్లో తెలుగులో 3వ ప్రపంచ యుద్ధం అంటారు. 3వ ప్రపంచ యుద్ధంలోనికి ఇవన్నీ ప్రపంచ దేశాలన్నీ కూడా పరిగెడతా ఉన్నాయి. ఈ 3వ ప్రపంచ యుద్ధమే భయంకరంగా హైడ్రోజన్ బాంబుల ద్వారా కాల్చుకుని ఈ 3వ ప్రపంచ యుద్ధంలోనే ఈ అమెరికా దేశం పతనమైపోతుంది. ఆ అమెరికా దేశం పూర్తిగా నేలమట్టం అయిపోతూ ఉంది. అట్టడుగు స్థానానికి అది వెళ్ళిపోతూ ఉంది. దానిపైన తిమింగళాలు తిరుగుతాయని చెప్పి ఈ కాలమేక ప్రవక్త చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. అక్కడి వరకు మనం చూసాం. 7 దర్శనాలు మనం చక్కగా అవన్నీ కూడా పరిశీలించాం. దేవుడు నడిపించాడు అక్కడి వరకు. అయితే ఈ లౌదిక సంఘకాలంలో మనం ఇవన్నీ చూసాం. భూమిని కంపింపచేస్తానని చెప్పాడు ఆయన 3వ ప్రపంచ యుద్ధం ద్వారా. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం ద్వారా భూమి ఆకాశంలో కూడా కంపింపబోతూ ఉన్నాయి. హల్లెలూయా. నా ప్రియమైన సోదరులకు కొంచెం జాగ్రత్తగా మీరు గ్రహించాలి. అయితే ఈ లౌదిక సంఘకాలానికి అసలు వర్తమానికుడు ఎవరు? దేవుడు ఒక ప్రవక్తని భూమిపైకి పంపిస్తానన్నాడు. ఈ లౌదిక సంఘకాలానికి ఒక దూత వస్తుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఏం చెప్పాడంటే, చూడండి ఒకసారి మనం ప్రకటన గ్రంథం చూద్దాం. 1వ అధ్యాయము 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నువ్వు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్వర్ణ, పెర్గమ, తుయేతెర, సార్డిస్, ఫిలడెల్ఫియా, లవోడికియా 7 సంఘాలకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. అంటే మనం చూసాం 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకి ఇక్కడ స్వరం వస్తూ ఉంది. ఆ స్వరం ఏమిటని తిరిగినప్పుడు అక్కడ 7 సువర్ణ దీప స్తంభాల మధ్యలో మనుష్య కుమారుడు ఉన్నాడు. ఈ యొక్క 1వ అధ్యాయము 19వ వచనం చూస్తే, కాగా నువ్వు చూసిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘాలు, 7 సంఘాలకు దూతలు, ఆ 7 దీప స్తంభాలు 7 సంఘాలు అని చెప్తున్నాడు ఇక్కడ.
అంటే 7 దీపస్తంభాలు అంటే మీకు ఆల్రెడీ మీకు చూపించాను. ఇదిగోండి 7 దీపస్తంభాలు అంటే ఇదిగోండి, ఇది కనపడుతుంది కదా మీకు. ఇది యెరూషలేము దేవాలయంలో 7 దీపస్తంభాల దీపవృక్షం ఉంటుంది. 7 దీపస్తంభాల దీపవృక్షం ఉంటుంది. ఈ దీపవృక్షమే 7 స్తంభాల దీపవృక్షం. అది దాన్ని యెరూషలేము దేవాలయంలో ఎందుకు పెట్టారంటే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో, ఆ 7 దీపస్తంభాలు ఏంటంటే 7 సంఘాలకు మాదిరిగా ఉన్నదని చెప్తున్నాడు. అంటే యెరూషలేములో ఆ దీపవృక్షం ఎందుకు అక్కడ ఒక మాదిరిగా తయారు చేసి పెట్టాడంటే, అన్యజనుల మధ్యలో దేవుడు 7 సంఘాలను లేపబోతా ఉన్నాడు. 7 సంఘాలకి ఒక మాదిరిగా దేవుడు సొలొమోను దేవాలయంలో దీపవృక్షం పెట్టడం జరిగింది. ఆ దీపవృక్షానికి 7 కొమ్ములు ఉంటాయి. ఇదండి దీపవృక్షం. ఈ దీపవృక్షానికి 7 కొమ్ములు ఉంటాయి. 7 కొమ్ములు ఎందుకు సాదృశ్యం అంటే 7 సంఘాలకు అది మాదిరిగా ఉన్నది. 7 సంఘాలకి 7 నక్షత్రాలు ఉన్నాయి. హల్లెలూయా. ఏంటండి, సంఘానికి ఒక నక్షత్రం అన్నమాట. దేవుడు సంఘానికి ఒక నక్షత్రం పెట్టాడు. మామూలుగా సహజంగా చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ వస్తే క్రైస్తవులు ఏం పెట్టుకుంటారంటే ఇంట్లో పైన నక్షత్రాలు పెట్టుకుంటారు. ఆ నక్షత్రం ఎందుకు పెట్టుకుంటారంటే యేసుక్రీస్తు పుట్టేటప్పుడు ఒక తోక చొక్క నక్షత్రం వచ్చిందని చాలామంది నక్షత్రం పెట్టుకుంటారు. వాస్తవంగా అది నక్షత్రం అంటే ఒక నక్షత్రం కాదు, 3 నక్షత్రాలు కలిపి ఏకమైతే అది ఏక నక్షత్రంగా మారింది. అంటే 3 నక్షత్రాలు యొక్క బైబిల్ ఏం చెప్తుందంటే 3 నక్షత్రాలు ఏక నక్షత్రంగా మారినప్పుడు మెస్సియ భూమిపైన ఉన్నాడని అర్థం. దేవుడు భూమిపైన ఉన్నాడు అన్న అర్థం. అంటే అక్కడ వచ్చింది ఒక నక్షత్రం కాదు, యేసుక్రీస్తు భూమిపైన పుట్టినప్పుడు 3 నక్షత్రాలు కలిపి ఏక నక్షత్రంగా మారే. అంటే క్రైస్తవులు పెట్టుకున్నది ఒక నక్షత్రమే పెట్టుకుంటారు, కానీ అది అందులో వాస్తవం లేదు. యేసుక్రీస్తు గుర్తుగా పెట్టుకోవాలని 3 నక్షత్రాలు పెట్టుకోవాలి. 3 నక్షత్రాలు పెట్టుకోవాలి. 3 నక్షత్రాలు పెట్టుకోవడం బదులుగా వీళ్ళు ఒకటే పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు వారికి కూడా తెలియదు. ఏమని అడిగితే యేసుక్రీస్తు పుట్టినప్పుడు నక్షత్రం దారి చూపించింది, ఆ నక్షత్రం అంటారు. వాస్తవంగా నక్షత్రానికి 6 కోణాలు ఉంటాయండి. హల్లెలూయా. నక్షత్రం అంటే ఎలా ఉంటుందంటే మొత్తం 6 కోణాలు ఉంటాయండి. దానికి 6 కోణాలు. ఈ సంఘకాలాల మీద కూడా దేవుడు దీని మీద అందుకే పెట్టాడు. ఇది దీపవృక్షం. ఇది హల్లెలూయా. ఈ దీపవృక్షం అండి. ఈ దీపవృక్షం ఇలా ఉంటుంది. దీనిపైన ఈ నక్షత్రాలు ఉంటాయి, 7 నక్షత్రాలు. ఇప్పుడు 7 నక్షత్రాలు కూడా ఎందుకు పెట్టాడంటే నక్షత్రం అనే అర్థం ఏంటంటే ఒక ప్రవర్తన అర్థం, దూత అని అర్థం. ఇక్కడ ఏం చెప్పాడు, ఇక్కడ ప్రకటన గ్రంథం 1:19 నువ్వు చూసిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతులు నువ్వు చూసిన 7 నక్షత్రములు గూర్చిన మర్మము రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకి అంటే 7 దూతలు అన్నమాట. 7 నక్షత్రాలు అంటే అర్థం ఏంటండి, 7 దూతలు. ఇక్కడ చాలా క్లియర్గా రాశాడు ప్రకటన గ్రంథంలో. నక్షత్రాలు అంటే అర్థం ఏంటంటే దూతలు అని అర్థం. అంటే ఇప్పుడు 7 దీపస్తంభాలంటే 7 సంఘాలు, 7 సంఘాలకి 7 నక్షత్రాలు ఉన్నాయి. ఏమన్నా అర్థమవుతుందా? జాగ్రత్తగా వింటున్నారు కదా. ఇప్పుడు 7 నక్షత్రాలకి 7 దూతలు అయి ఉన్నాయి. 7 దూతలు కూడా 7 సంఘాలకి ఒక్కొక్క సంఘానికి ఒక దూత అయి ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చదివాం 1:10 ఎఫెసీ సంఘాలకు ఒక దూత ఉంది, స్వర్ణ సంఘాలకు ఒక దూత ఉంది, పెర్గమ సంఘకాలానికి ఒక దూత ఉంది, తుయేతర సంఘానికి ఒక దూత ఉంది, సార్దిస్ సంఘానికి ఒక దూత ఉంది, ఫిలడెల్ఫియా సంఘానికి ఒక దూత ఉంది, లవోదికే సంఘానికి ఒక దూత ఉంది. దూత అనగా అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో మెసెంజర్ అంటారు. మెసెంజర్. మెసెంజర్ అంటే తెలుగులో ఏమంటారంటే వర్తమానికుడు అని అర్థం. వర్తమానికుడు అనగా ప్రవర్త, ప్రవశించేవాడు, దేవుని యొక్క వర్తమానాన్ని మోసుకుని వచ్చేవాడు అని అర్థం అన్నమాట. అంటే నక్షత్రం ఎవరంటే ఇప్పుడు దేవుని యొక్క వర్తమానాన్ని మోసుకుని వచ్చి సంఘానికి ఇచ్చేవాడే దూత అయి ఉన్నాడు. హల్లెలూయా.
చూడండి, దేవుని దగ్గర గాబ్రియల్ అని ఒక దూత ఉంది. గాబ్రియల్ పని ఏంటి? దేవుడు మరియమ్మ దగ్గరికి వెళ్ళి మరియమ్మకు ఒక శుభవర్తమానం తెలియజేయమన్నాడు. ఇప్పుడు మరియమ్మ నేరుగా దేవుని దగ్గర నుంచి వర్తమానం మోసుకుని వచ్చింది. నేరుగా వర్తమానం మోసుకుని వచ్చి మరియ దగ్గరికి వెళ్ళి మరియతో మాట్లాడుతుంది. మరియా, నీవు ధన్యురాలివి, నేను నీకు గొప్ప శుభవర్తమానం మోసుకుని వచ్చాను. ఏంటి ఆ వర్తమానం అంటే, దావీదు పట్టణమందు ఓ రక్షకుడు పుట్టబోతా ఉన్నాడు, ఆయన నీ గర్భమున పుట్టబోతా ఉన్నాడు, ఆయనకు నువ్వు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. దూత పని ఏంటి? ఇప్పుడు ఆ గాబ్రియల్ యొక్క దూత పని ఏంటంటే, దేవుని యొక్క వర్తమానాన్ని మనిషిని ఎద్దకు మోసుకుని వచ్చేదన్నమాట. అంటే మరియమ్మ దగ్గరికి గాబ్రియల్ దూత వర్తమానం ఎలాగైతే తీసుకొచ్చిందో, దానియేలు దగ్గరికి గాబ్రియల్ దూత వర్తమానం ఎలా మోసుకుని వచ్చిందో, ఎస్కేల్ దగ్గరికి గాబ్రియల్ దూత వర్తమానం ఎలా మోసుకుని వచ్చిందో, మానోహ భార్య దగ్గరికి వర్తమానం ఎలా మోసుకొచ్చిందో. ఏమేను, హల్లెలూయా. వింటున్నారా? మానోహ భార్య వరి చేలో పనిచేస్తుంది, ఎవల చేలో పనిచేస్తుంది, గోధుమలు పండిస్తూ గోధుమల చేలో పనిచేస్తుంది. పనిచేస్తున్నప్పుడు గాబ్రియల్ దూత వచ్చేసింది. తెల్లగా ఉంది, చాలా ముఖ సౌందర్యంతో చూడలేని కాంతివంతంగా కనబడతా ఉంది. ఎవరో ఈ వ్యక్తి అనుకుని భయపడింది ఆమె. ఎవరంటే, నేను దేవుని దగ్గర నుంచి పంపబడ్డాను. ఎందుకు పంపబడ్డావు? నీకు ఒక వర్తమానం ఇవ్వబోతూ ఉన్నాను. దేవుడు ఎంతకాలం నుంచి నువ్వు ఎదురు చూసిన గర్భఫలము దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ బిడ్డ నువ్వు జన్మించినప్పుడు ఎంత మాత్రం కూడా మద్యమైనను ద్రాక్షరసమైనను ఆ బిడ్డకు త్రాగించకూడదు, ఆ బిడ్డ నెత్తి మీదకి మంగళగత్తి వెళ్ళకూడదు అని ముందుగానే గాబ్రియల్ దూత వర్తమానం తీసుకొచ్చి మానోహ భార్యకి వివరిస్తూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారండి? అంటే దూతలు చేసే పని చూడండి. దేవుడు ఏదైతే వర్తమానం పంపిస్తున్నాడో ఆ వర్తమానాన్ని సంఘం యొద్దకు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజల యొద్దకు, దేవుడు మనుషుల యొద్దకు పంపించడానికి దేవుడు దూతలను వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక పాస్టర్నో, లేకపోతే ఒక బిషప్నో, లేకపోతే ఒక రెవరెండ్నో, లేకపోతే ఒక పోపునో, లేకపోతే ఒక ఆర్చ్ బిషప్నో దేవుడు పంపించట్లేదు. దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు అంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న దూతలను పంపిస్తూ ఉన్నాడు. దూతలంటే, అందరూ దూతలంటే మనం అనుకుంటాం దూతలంటే వాటికి రెక్కలు ఉంటాయి, దూతలంటే రెక్కలు ఉంటాయి, తెల్లగా ఉంటాయి, చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి, అవే దూతలు అనుకుంటాం మనం. దూత అంటే అర్థం ఏంటంటే, రెక్కలు గల దూతలు ఉన్నాయి, రెక్కలు లేని ఒక మనవలి, నీవలి, నావలి మనుషులుగా ఉన్న దూతలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. రెక్కలు కలిగిన దూతలనేమో సెరాపులు, కెరూబులు అంటారు. అవి రెక్కలు కలిగిన దూతలు అన్నమాట. కెరూబులు అంటే 2 రెక్కలు ఉంటాయి, సెరూపులు అంటే 6 రెక్కలు ఉంటాయి. ఏమన్నా వింటున్నారా? సెరూపులు అంటే 6 రెక్కలు ఉంటాయి. అది యెషయా గ్రంథంలో కనబడుతుంది మనకి. అక్కడ 6 రెక్కలు కలిగిన దేవదూతలు ఉంటాయి. 6 రెక్కలు కలిగిన దేవదూతలు ఏం చేస్తాయంటే, 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుతాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే 2 రెక్కలు కాళ్ళు ఎందుకు కప్పుకుంటాయి అంటే, వినయానికి మాదిరిగా ఉన్నది అది. 2 రెక్కలు కళ్ళు కప్పుకుంటాయి, దేవుని యొక్క ప్రసన్నతను చూడలేక అవి 2 రెక్కలతో కళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుతాయి. ఎగురుతూ అవి ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సముఖంలో ఉండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఎల్లప్పుడూ కూడా దూత గణము పాడుతూ ఉంటాయి. అవి 6 రెక్కలు కలిగిన దూతలు అన్నమాట. 2 రెక్కలు కలిగిన దూతలు ఎవరంటే సెరాపులను ఉంటాయి. అవి సెరాపులు అంటే దేవాలయంలో, మందిరంలో ఆ యొక్క కరుణాపీఠం దగ్గర దేవుడు ఆ యొక్క సెరాపులను పెడతా ఉన్నాడు. హల్లెలూయా. మీకు కరుణాపీఠం చూస్తే దేవుడు కరుణాపీఠం తయారు చేసి యువతలో ఒక 2 రెక్కలు కలిగిన దూతని, యువతలో ఒక 2 రెక్కలు కలిగిన దూతని పెట్టమన్నాడు. అక్కడ కరుణాపీఠం ఉంటుంది. ఆ కరుణాపీఠం దగ్గర ఆ యొక్క దేవుని సముఖంలో నిలబడి ఉండడానికి దేవుడు ఆ యొక్క 2 రెక్కలు కలిగిన దూతలను చేయమన్నాడు. వాటి పేరు సెరాపులు అంటారు. హల్లెలూయా. ఈ సెరాపులు, కెరూబులు కాదు కానీ దేవుని యొద్దకు వర్తమానం మోసుకురావడానికి దేవుడు ఒక అద్భుతమైన మనుషుల్ని తయారు చేశాడు.
వారినే ప్రాఫిట్స్ అంటారు. హల్లెలూయా. చూడండి ఒకసారి మనం చూద్దాం. బైబిల్ గ్రంథం నుంచి మలాకి గ్రంథంలో ఓ మాట మనకు కనబడతా ఉంది. 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధన మాత్రము కూడా చేయక సమాధానము బట్టి దోషము నుండి నడుచుకున్న వారే దోషము నుండి అనేకులను త్రిప్పురి యాజకులు సైన్యములు అధిపతి యెహోవా దూతలు గనుక జనులు వారి నోట నుండి ధర్మశాస్త్రము నేర్చుకొందురు, వారి జ్ఞానమును బట్టి బోధించవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, యాజకులు యెహోవా యొక్క దూతలు అని రాశాడు ఇక్కడ. అంటే ఈ యెహోవా యొక్క దూతలు 6వ వచనం చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు, ఏమైనా వింటున్నారా? అర్థమవుతుంది కదండి. సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రము కూడా చేయక సమాధానం బట్టి యథార్థతను బట్టి ననుసరించి నడుచుకుని వారే దోషము నుండి అనేక మందిని దేవుని వైపు త్రిప్తా ఉన్నారు. ఈ దూతలు ఏం చేస్తున్నాయండి? దేవుని వైపు త్రిప్తా ఉన్నారు. ఎలాగా? సత్యము గల ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాయండి అవి. ఈ యెహోవా దూతలు, యాజకులు, ప్రవక్తలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సత్యము గల ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని కలిపి చెరపడం లేదు. అందులో ఏదైతే దేవుడు చెప్పాడో చెప్పబడిన దేవుని వాక్యాన్ని వారు నీతి గల నడతతో నడుచుకొని ప్రజలకి ఏ సత్యమైతే తెలియజేయాలని దేవుడు పంపిస్తున్నాడో, వర్తమానాన్ని ఇస్తున్నాడో దా వర్తమానాన్ని మోసుకుని వచ్చి దుర్బోధన ఎంత మాత్రము కూడా చెయ్యక, ఏం చెప్తున్నాడండి? దుర్బోధన ఎంత మాత్రము చేయక. దుర్బోధ అంటే ఏంటి? దేవునికి సంబంధించింది కాదు, దేవునికి సంబంధించింది కాదు, దేవుడు పంపించిన వర్తమానము కాదు, దేవుడు సెలవిచ్చిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడనే మాట కాదు. కానీ వారి సొంత బాధ దేవుని బోధగా చెబుతూ దుర్బోధ బోధిస్తున్న వారిని ఖండించి, హల్లెలూయా, వీరు ఎంత మాత్రం కూడా దుర్బోధ చేయకుండా సమాధానమును బట్టి యథార్థతను బట్టి ననుసరించి నడుచుకున్న వారే దోషము నుండి అనేకులను త్రిప్పుతారట. ఎవరిల్లు? యెహోవా యొక్క దూతలు. యెహోవా యొక్క దూతలు. ఎవరి దూతలు? యాజకులు ఉన్నారు. ఎవరి యాజకులు? దేవుని సముఖంలో యాజకత్వం చేసే వాళ్ళు ఎవరు? వారినే దేవుడు ప్రవక్తలుగా ఎన్నుకుంటా ఉన్నాడు. వింటున్నారండి? అంటే యెహోవా యొక్క దూతలు ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాయి, వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాయి, దేవునికి పరిచర్య చేస్తూ ఉన్నాయి. ఈ దూతలే రెక్కలు కలిగిన దూతలు కాదు, ఇవి మనుషులే యాజకులై ఉన్నారు. ఇప్పుడు యాజకులుగా సంఘాల్లో ఉండి దేవుని సంఘాన్ని నడిపిస్తూ వారికి సత్యాన్ని బోధిస్తూ వారికి సత్యాన్ని వివరిస్తూ దేవుని వైపు వారు తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళే యెహోవా యొక్క దూతలై ఉన్నారు. హల్లెలూయా. ఈ యెహోవా యొక్క దూతలే ప్రకటన గ్రంథంలో దేవుని చేతిలో 7 నక్షత్రాలుగా ఉన్నారు వీళ్ళు. వింటున్నారండి? ఆమేన్. హల్లెలూయా. చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. దేవుడు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఈ యెహోవా చేతిలో 7 నక్షత్రాలుగా వీళ్ళు ఉన్నారు. యెహోవా దూతలు అనబడిన వారు 7 నక్షత్రాలుగా 7 సంఘకాలకి వర్తమానికులుగా దేవుని చేతిలో 7 ఆత్మలుగా వీరు దేవుని చేతిలో ఉన్నారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎఫెసీ సంఘకాలం ప్రారంభమైనప్పుడు ఆ దేవుని చేతిలో ఉన్న మొట్టమొదటి దూతను దేవుడు మొట్టమొదటి సంఘానికి దేవుడు వర్తమానికుడుగా వర్తమానం ఇచ్చి ఆ సంఘానికి ఏమి చెప్పాలో, ఏమి నేర్పించాలో, ఏ విధంగా వారు సిద్ధపడాలో సమస్త వర్తమానం ఇచ్చి దేవుడు ఆ సంఘం ఎద్దకు పంపిస్తూ ఉన్నాడు.
రెండవ సంఘకాలం స్వర్ణ ప్రారంభమైనప్పుడు రెండవ దూతను పంపిస్తా ఉన్నాడు. మూడవ సంఘకాలం పెర్గమ ప్రారంభమైనప్పుడు మూడవ దూతను పంపిస్తా ఉన్నాడు. నాలుగవ దూత ఆ యొక్క తుయేతేరియా సంఘకాలం ప్రారంభమైనప్పుడు దేవుడు ఆ సంఘకాలం యొక్క దూతను పంపిస్తా ఉన్నాడు. ఏమన్ హల్లెలూయా. అలాగే ఆ యొక్క ఐదవ సాధ్య సంఘకాలం ప్రారంభమైనప్పుడు దేవుడు ఆ యొక్క సంఘకాలం యొక్క ఐదవ సంఘకాలపు దూతను దేవుడు సంఘం కొరకు పంపిస్తా ఉన్నాడు వర్తమానం ఇచ్చి. ఆమేన్ హల్లెలూయా. అలాగే ఆరవ సంఘకాలం ఫిలడెల్ఫియా సంఘకాలం ప్రారంభమైనప్పుడు దేవుడు వర్తమానం ఇచ్చి ఆ ఫిలడెల్ఫియా సంఘకాలానికి ఏ వర్తమానం అయితే అవసరమో ఆ అవసరమైన వర్తమానాన్ని ఇచ్చి దేవుడు ఆ సంఘం యొక్క దూతను పంపిస్తా ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. అలాగే లవోదికీయ సంఘకాలం ప్రారంభమవుతూ ఉంది. ఈ లవోదికీయ సంఘకాలం ప్రారంభమైనప్పుడు దేవుడు ఏడవ నక్షత్రమైన ఏడవ దూతను ప్రేరేపించి వర్తమానం ఇచ్చి ఆ వర్తమానాన్ని దేవుడు ప్రజల యొద్దకు పంపిస్తా ఉన్నాడు. గొప్ప విషయం ఏంటంటే దేవుడు వర్తమానికుడిని పంపిస్తున్నప్పుడు ఆ వర్తమానికుడికి సంబంధించిన దేవుని ఏర్పాటు చేయబడిన దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఆ వర్తమానికుని గుర్తించి ఆ దేవుని యొక్క స్వరాన్ని గుర్తించి ఆ వర్తమానాన్ని చేర్చుకొని మరియ వలె సంఘముగా వారు సిద్ధపడతారనమాట. మరియం ఎలాగైతే గాబ్రియలకు వర్తమానాన్ని చేర్చుకొని గాబ్రియలకు వర్తమానాన్ని విని ఆమె ఏం చెప్పింది? నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అన్నది. మరో మాట పలకలేదు ఆమె, మరొక మాట పలకలేదు. ఆమె దేవుని యొక్క కుమార్తె కాబట్టి దేవుని యొక్క శ్రేష్టమైన అమూల్యమైన పాత్ర కనుక దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఇప్పుడు ఆమె యొద్దకు దేవుని యొక్క ప్రవర్తన పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన దేవుని పిల్లలు ఎవరికైనా సరే మరియమ్మ వలె వర్తమానికుడు పంపించినట్లుగా మరియమ్మ దగ్గరికి నీ దగ్గరికి నా దగ్గరికి కూడా దేవుడు వర్తమానం పంపిస్తాడు. వర్తమానికుడు పంపిస్తాడు. వర్తమానికుడు లేకుండా దేవునికి నీకు మధ్యలో సమాచారం అనేది నీకు దొరకదు. దేవుని యొక్క వర్తమానం నీ మీదకి రావాలి అంటే, దేవునికి ఆశీర్వాదం నీ మీదకి రావాలి అంటే, దేవుని యొక్క కృప నిన్ను ఆవరించాలి అంటే ఖచ్చితంగా వర్తమానికుడు నిన్ను కలవాలి. దేవుడు పంపించిన వర్తమానికుడు నిన్ను కలవాలి. వర్తమానికుడు నిన్ను కలవకుండా వర్తమానం నీ ఎదుకు రాదు, నిన్ను కృప ఆవరించలేదు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎందుకంటే బైబిల్లో ప్రతి ఒక్కరిని ఏ విధంగా వాడుకున్నా మధ్యలో దేవుడు వర్తమానికుడు పెట్టాడు, మధ్యలో యాజకుని పెట్టాడు, మధ్యలో ప్రవర్తన పెట్టాడు. చూడండి, అక్కడ దేవుడు శారాని ఎన్నుకున్నాడు. శారాని ఎన్నుకున్నప్పుడు వర్తమానికుడు అబ్రహాం ఉన్నాడా లేదండి? ఉన్నాడా లేదా? హల్లెలూయా. దేవుడు సంఘాన్ని ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా వర్తమానికుడు ఉంటాడు అక్కడ. ఎవరికి పడితే వారి చేతులకు పగ్గాలు అప్పగించాడు దేవుడు, ఎవరికి పడితే దేవుడు వారికి బాధ్యతలు అప్పగించాడు దేవుడు, ఎవరికి పడితే వారికి బైబిల్ ఇచ్చేసి నువ్వు వెళ్ళి చెప్పారే నాయన, ఏదో 4 ముక్కలు నేర్చుకుని చెప్పే నా ప్రజలకు నేర్పించే అని చెప్పడు దేవుడు. నువ్వేదో సర్టిఫికెట్ పొందుకున్నావంట, నువ్వేదో ట్రైనింగ్ అయ్యావంట, సరేలే నా బైబిల్ పట్టుకో వెళ్ళి 4 విషయాలు చెప్పే జనాలకి నేను చెప్పని చెప్పాడు దేవుడు. బాధ్యత ఇచ్చాడు, అర్హత ఇచ్చాడు. దేవుడు అర్హత ఇవ్వాలంటే, దేవుడు ఆ యొక్క బాధ్యత ఇవ్వాలంటే ఫస్ట్ దేవుడు ఆ వ్యక్తిని ఎన్నుకోవాలి. దేవుడు ఫస్ట్ ఆ వ్యక్తిని ఎన్నుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎన్నుకున్నప్పుడు దేవుడు ఒక వర్తమానం ఇచ్చి ఆ వర్తమానం ద్వారా దేవుడు తన ప్రజల యొద్దకు పంపిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఎన్నుకుంటున్నాడంటే, దేవుడు ఒక వర్తమానాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, భూమి మీద తన జనాంగం ఉన్నది, ఆ జనాంగానికి దేవుడు ఒక వర్తమానం పంపించబోతా ఉన్నాడు. ఆ వర్తమానాన్ని వివరించడానికి దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాలి. హల్లెలూయా. ఎలిజబెత్ ఎక్కడో లోపల ఉంది, ప్రార్థన చేస్తుంది, ప్రభువా నాకు గర్భం తీరు, ప్రభువా నాకు గర్భం తీరు, ప్రభువా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాను, ప్రభువా నీ కృప కొరకు నేను వేడుకుంటున్నాను, ప్రభువా బయట అందరూ నన్ను గొడ్రాలు అంటున్నారు తండ్రి, ఈ బాధ నేను పడలేకపోతున్నాను, చాలా భయంకరమైన మాటలు అంటున్నారు, నాకు గర్భాన్ని తెరువు ప్రభువా, నాకు జీవాన్ని దయచే ప్రభువా. ఎంతగానో మొరపెడుతుంది, ఎన్నో సంవత్సరాల నుంచి మొరపెడుతుంది. 80 సంవత్సరాల నుంచి మించి పైగా వచ్చేసినాయి ఆమెకి, ముసలిది అయిపోయింది, ఇక అవకాశమే లేకుండా పోయింది. ఆమె పరిస్థితి కూడా చారావలే ఉంది. ప్రార్థిస్తుంది, దేవుణ్ణి పాదాల చెట్టును గోజాడుతుంది. ముసలిదాన్ని అయిపోయింది కదా, ఇంక నేను నా సర్వీస్ అయిపోయింది కదా అనుకోలేదు ఆమె. దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా, నాకు గర్భఫలం ఇస్తాడు ఖచ్చితంగా, దేవుడు నాకు ఏర్పాటు చేశాడు, ఖచ్చితంగా నాకు ఇవ్వబోతా ఉన్నాడు, నేను ఖచ్చితంగా దాన్ని నమ్ముతున్నానని చెప్పేసి వాక్యం పట్ల అవగాహనతో
నిలబడి ఉంది. ముసలిదైపోయిన శారా కన్నప్పుడు నేను కనలేనా? ముసలిదైన శారా రూపాంతరపరిచి దేవుడు ఇస్సాకునిచ్చినప్పుడు దేవుడు నాకు ఇవ్వలేడా? ఆవిడికి చేసి నాకు ఎందుకు చేయడు? ఆయనకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా? ఖచ్చితంగా నాకు చేస్తాడు, ఖచ్చితంగా చేయగల సమర్థుడైనా నేను నమ్మాలి అని చెప్పి ఆమె నమ్మకంతో విశ్వాసంతో నిలబడి ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఆ మూలం ప్రార్థన చేస్తున్నప్పుడు గాబ్రియల్తో ఆ మూలకు మెల్లగా వచ్చి ఒక పెద్ద వెలుగులాగా అక్కడ ప్రత్యక్షం అయిపోయాడు. ఎలిజబెత్ భయపడిపోయింది. ఆమె ఏమైంది? దేవుడు నిన్ను కరుణించాడు, నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు నీకు అద్భుతమైన వరాన్ని ఇచ్చాడు. నీకు పుట్టబో శిశువు ఎవరో తెలుసా? సాక్షాత్తు ప్రభు అయిన యెహోవాకే మార్గాన్ని సిద్ధపరిచేవాడు. ఆయనే బాప్తిజం ఇచ్చి యోహాను. అతను పుట్టిన వెంటనే నువ్వు యోహాను అని పేరు పెట్టు. హల్లెలూయా. వింటున్నారండి? ఆహా, ముసలావిడ ఎంత కృప పొందుకుందామే. ఆమె చేసిన ప్రార్థనకి ప్రతిఫలం వచ్చేసింది. అబ్రహాము యొక్క జనాంగంలో ఆమె యొక్క భాగమై ఉన్నది. అబ్రహాము యొక్క ప్రార్థన నమ్మి ఆ ప్రార్థన బట్టి ఆమె ఎప్పుడైతే ప్రార్థించిందో దూత ఆమెను దర్శించేసింది. ఆ దర్శించిన మరుక్షణమే ఆమె దూతను కలుసుకుంది, వర్తమానం మోసుకొచ్చేసింది. ఏంటి ఆ వర్తమానం? ఇప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన బాప్తిజం ఇచ్చి యోహాను అనే ఒక బలమైన పాత్రను ఎలిజబెత్ గర్భంలో పెట్టాలి. హల్లెలూయా. ఆ విత్తనాన్ని జకరియకి పెట్టడానికి ప్రయత్నం చేసింది గాబ్రియల్ దూత. నేను నమ్మను. ఇది ఎలా సాధ్యమవుతుంది? జరుగుతుంది ఏంటిది? నేను ముసలోండి, నేను రేపు బాబు చచ్చిపోతాను, నా కాలాన్ని ముగించేస్తాను. ఇది ఎక్కడ జరుగుతుంది? నా వల్ల ఎక్కడ అవుతుంది? అవునా, నిజమా? జరుగుతుంది అంటావా? ఇది అనుమానం, ఒళ్ళంతా అనుమానమే. దూత సాక్షాత్తు దూత వచ్చి మాట్లాడుతున్నా సరే తనకు అనుమానం వచ్చేస్తుంది. సరే జకరియా, నువ్వు అనుమానం పడుతున్నావు కాబట్టి బిడ్డ పుట్టే వరకు నువ్వు మోగోడు అయిపోతా ఉంది. ఏమందండి? అంతే. దూత వర్తమానం నమ్మలేని వాళ్ళందరూ మొగోళ్ళు అయిపోతారు. నోట్లో మాట ఉండదు, తలకి నోరు మాట ఉండదు, ప్రార్థన చేయలేరు, వాక్యం చదవలేరు, దేవునితో మాట్లాడలేరు. ప్రార్థన చేయమంటే అంటారు మోగోళ్ళలాగా, ఇంతకు మాట రాదు, నోట్లో మాట రాదు. ఆ దగ్గరగా మాట్లాడి ప్రార్థన చెయ్యండి అయ్యా అంటే ప్రార్థన చేస్తున్నాడు అనుకుంటారు అందరూ. పేదలు నడుపుతారు. ఆ లోపల ప్రార్థన రాదు. అంటే ఈ లోపల ఏమి లేదు, ప్రార్థన ఏమి లేదు చేయడానికి. లోపల ఏ కోరిక లేదు, లోపల ఏ ప్రేరేపణ లేదు, లోపల ఏ ఉత్సుకత లేదు, లోపల ఏ యొక్క భారం లేదు, లోపల ఏ బాధ్యత లేదు. దేవుని పొందుకోవాలని ఆతృత లేదు, దాహం లేదా వెతికి. కనుక దేవుని పొందుకోవాలని ఆరాటం లేనప్పుడు దేవుణ్ణి ఏం అడుగుతాడు? ఏమండి, అడగందే అమ్మాయినే పెట్టదంటారు. ఆకలి అవుతుందని ఎవరన్నా అడిగి పెడితేనే కదా అన్నం పెడతారు. అడగకుండా అలాగే మూగదేవుళ్ళ ఉండి నువ్వు అలాగే ఉంటే నీకు ఎవరు పెడతారు? ఎవరు పెడతారు? కొంతమంది తెలివైన మేధావులు ఏమంటారు తెలుసా? హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి మన హృదయంలో ఏముందో తెలీదా? వీళ్ళు బాగా బుర్రకెక్కేసింది అనమాట. గర్వం ఎక్కడికి ఎక్కేసిందంటే తల్లోకి ఎక్కేసింది. వీడేమంటాడంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి మనం ఏమనుకుంటున్నామో దేవుడికి తెలీదా? ఆ దేవుడు ఎప్పుడు అడుగుడు మీకు ఇవ్వబడునని ఏమన్నాడు? ఆయనకి తెలియదు ఏంటి? మరి ఎందుకు అడగమంటున్నాడు? ఎందుకు అడగమంటున్నాడు? ఆయనకి తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఎందుకు అడగమంటున్నాడు? అడుగుడు మీకు ఇవ్వబడును అన్నాడు. ఎందుకని? మీరు అడగండి, నిత్యం మీరు అడగండి, అడిగినప్పుడు మీ తండ్రి మీకు అది ఇస్తాడని చెప్పాడు. మీరు ఏదైతే ఆయన నామంలో అడుగుతారో అది మీకు ఇస్తానన్నాడు. మరి ఎందుకు అడగమంటున్నాడు? తెలివి తక్కువ అయిపోయా, లేకపోతే ఆయన బుర్రలేదా? ఎందుకు అడగమంటున్నాడంటే నీ హృదయంలో నుంచి విశ్వాసంతో దాన్ని పలకకుండా ఆయన కూడా విశ్వాసంగా ఇవ్వలేడు. ఆయనకు విశ్వాసానికి ఏమై ఉన్నాడు? కర్త అయి ఉన్నాడు. నీ విశ్వాసం పనిచేసినప్పుడు అక్కడ ఆయన విశ్వాసం పనిచేద్ది. ప్లస్ మైనస్ కలిస్తేనే లైట్ వెలుగుతుంది. ప్లస్ మైనస్ కలిస్తేనే, ప్లస్ వద్దు మైనసే కావాలంటే లైట్ వెలగదు, మైనస్ వద్దు ప్లస్సే కావాలంటే లైట్ వెలగదు. లైట్ వెలగాలంటే ప్లస్ మైనస్ కలవాలి.
ప్లస్ ఆయన మైనస్ నువ్వు నీ మాట ఆయన మాట కలిపితేనే అక్కడ జీవం అనేది ఉత్పత్తి అవుతుంది. అదనమాట. వెలుగు ఉత్పత్తి అవ్వాలంటే ప్లస్ మైనస్ కలవాలి. ప్లస్ ఏమో ఆయన, మైనస్ ఏమో నువ్వు. నీ మాట ఆయన మాట ఏకమైతేనే, ఆయన పలికాడు, బైబిల్లో రాయబడింది, నువ్వు పలకాలి దాన్ని, అప్పుడు అది వెలుగులోకి వస్తుంది. అందుకే అడగమన్నాడు ఆయన. లైట్ వెలగాలంటే అడగాలి, లైట్ వెలగాలంటే అడగాలి. లేదు వెలగకపోయినా పర్లేదు, చీకట్లోనే ఉంటామంటే మాట్లాడకపోయినా పర్లేదు. ఈ చీకట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మౌనం. ఏమన్నా గీయమన్నారనుకో ఏ పక్క నుంచి ఏమొచ్చేద్దో తెలియదు. చీకట్లో ఉన్నాడు ఏం చేస్తాడు? బిక్కు 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 అంటే చీకట్లో ఉన్నాడు ఏం చేస్తాడు అనుకోండి, చప్పుడు చేస్తే ఈ పక్కన ఏ పాము ఉందో తెలియదు, కరిచేద్దాం భయం. గట్టిగా అరిచేయడం ఇంకా పక్కన ఏ చెమ్మ ఉందో తెలియదు, వచ్చి పిక్కి తినేద్దామని భయం. చీకట్లో ఉన్నవాడికి అంత భయమే. ఇక్కడ ప్రార్థన చేయడానికి భయమే, వాక్యం చదవడానికి భయమే, దేవునితో సహవాసం చేయడానికి భయమే. అన్ని భయాలు భయాలు భయాలు. ఏమన్నా అనుకుంటారేమో ప్రార్థన చేస్తే, ఆమెను చెప్తే పక్కడే ఏమన్నా అనుకుంటాడేమో, ఆమెను కూడా చెప్పలేడు. ఎందుకంటే సిగ్గు, భయం, బిడియం అన్నీ అంటాడతాయి. హల్లెలూయా. అదనమాట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వింటున్నారండి? అర్థమవుతుంది కదా? ఎక్కడున్నాం మనం? ఏమండి ఎక్కడున్నామండి? మీరు గుర్తున్నారో లేదో, అసలు నన్ను ఫాలో అవుతున్నారో లేదో గమనించండి. నేను ఆలోచించాలి కదా మరి. ఇప్పుడు ఎలిజబెత్ దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చింది, నమ్మింది. కనుక యోహాను పుట్టినప్పుడు ఆమె వెంటనే యోహాను అని పేరు చెప్పింది. ఈ నమ్మలేనోడు ఉన్నాడు చూసారా, మోగోడు. ఈ మోగోడు దగ్గరికి వెళ్ళి ఏం పేరు పెట్టమని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, అప్పుడు గుర్తొచ్చింది, నేను మోగోడిని అయ్యానంటే నిజంగా ఒకడు దోతే వచ్చింది, దోతే. పుట్టినోడు కూడా రైటే. అతను పుట్టినప్పుడు అందరూ సంతోషించారు చాలా అద్భుతంగా. అవన్నీ కళ్ళారా చూశాడు కాబట్టి నమ్మాడు. అందుకే యేసుక్రీస్తు చూసి నమ్మిన వారు కంటే చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అన్నాడు. అందుకే మాట పలికాడు. చూసి అందరూ నమ్ముతారు, చూసి అందరూ నమ్ముతారు. ఆ చిన్నపిల్లడు కూడా చూస్తే నమ్ముతాడు, వాడికి తెలియకపోయినా చూస్తే నమ్ముతాడు. హల్లెలూయా. చూడక నమ్మిన వారు ధన్యులు. కానీ జక్కే మాత్రం, ఈ మూగోడు మాత్రం చూస్తేనే నమ్మాడు. చాలా మంది అలాగే నమ్ముతారు, చూడాలి, చూస్తేనే నమ్ముతాం, లేకపోతే మాకు నమ్మకే లేదండి అంటారు. నువ్వు జక్కే, నువ్వు మోగోడు అయిపోయిన జక్కే నువ్వు. హల్లెలూయా. అయితే విశ్వాసం ద్వారా నమ్మాలి దేవుణ్ణి. విశ్వాసం ద్వారా నమ్మితేనే అది కృప. నీకు కృప రావాలంటే విశ్వాసం ద్వారా దేవుణ్ణి నమ్మాలి. మరియమ్మ అలాగే నమ్మింది, ఎలిజబెత్ అలాగే నమ్మింది, కనుక వాళ్ళు కృప అందుకున్నారు. ఈ మోగోడు నమ్మలేదు కాబట్టి సూత్రుడిగా నమ్మనన్నాడు. నమ్మిన తర్వాత చూశాడు కాబట్టి అప్పుడు రాశాడు, నిజమే దోత చెప్పింది రైటే. అయితే నా పేరు చెప్పింది, పేరు ఏంటంటావు? యోహాను. అప్పుడు గుర్తొచ్చింది, రాశాడు. అప్పుడు వచ్చింది నోరు. దేవుడు నామమునకు మహిమ కలుగును గాక. అంటే పలికే మాట కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు పలికే వరకు కూడా నువ్వు జీవం రాదు నీకు. ప్రార్థించే వరకు కూడా నువ్వు వెలుగులోకి రావు. వాక్యాన్ని చదివే వరకు కూడా నువ్వు వెలుగులోకి రావు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే మానవ భార్య ఆ వరిచీలో పడి పంట చేస్తుంది, ఈలోగా గాబ్రియల్ దూత వచ్చాడు, వర్తమానికుడు వచ్చాడు. ఏంటి వర్తమానం? ఇజ్రాయేల్ సమాజం అంతా ప్రార్థన చేస్తుంది. ఏమో ఇశ్రాయేల్ సమాజం అంతా వేడుకుంటుంది, మాకు రక్షకుడు కావాలి, మాకు రక్షకుడు కావాలి, ఆ ఫిలిష్తీయుల బారి నుంచి రక్షించే రక్షకుడు కావాలని ఇజ్రాయేల్ సమాజం మొత్తం ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు పడ్డ శ్రమలు అటువంటివి, బాధలు అటువంటివి. వాళ్ళు పంటంతా పండించుకుంటుంటే లాస్ట్ చివరి స్టేజ్లో ఆ ఫిలిష్తీయులు వచ్చి పట్టుకెళ్ళిపోయేవారు. కష్టపడి నూర్చి, కొప్ప నూర్చి, ఊడిపూడ్చి అన్ని కార్యాలు చేసి ధాన్యం అంతా పోగొట్టిన తర్వాత అప్పుడు వచ్చేవారు. 5 నిమిషాల్లో వచ్చి మొత్తం ఎత్తుకెళ్ళిపోయేవారు. తిండి లేదు, కడుపు మాడిపోయేది. కష్టపడి పండించుకున్న పంట చేతికి వచ్చింది, దానికి చేతికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయేది. పిల్లలు మాడిపోయేవారు, పెద్దలు మాడిపోయేవారు. వాళ్ళ కూడు లేదు, తిండి లేదు, తిప్పలు లేవు. వాళ్ళు ఎంత బాధపడుతున్నాయి, ఆకలి బాధలు తట్టుకోలేక అప్పుడు గుర్తొచ్చింది దేవుడు వాళ్ళకి. చాలా మంది కష్టాలు ఎక్కువైపోయినప్పుడు గుర్తొస్తారు బావలు. దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడు? బాగా కష్టాలు ఎక్కువైపోయి, రోగాలు ఎక్కువైపోయి, మొన్న చెప్పాను నేను ఇక్కడే, ఇంకా మరణ స్థితిలో ఉన్నాడు రా బాబు అన్నప్పుడు వస్తాడు గుర్తు. అప్పుడు దాకా విర్రవేగుడు తిరుగుతాడు, అప్పటి వరకు రెచ్చిపోయి తిరుగుతాడు, వాడు ఇష్టం తిరుగుతాడు. చివరి స్టేజ్లోకి వచ్చిన తర్వాత అప్పుడు గుర్తొస్తాడు దేవుడు.
ఇజ్రాయేల్ ప్రజలు కూడా అలాగే చేసేవారు. ఆయన బాగా దీవించినంతసేపు తిని తాగి విగ్రహారాధనకు మళ్ళీపోయేవారు. విగ్రహారాధనకు వెళ్ళిపోయేవారు. మళ్ళీ దేవుడు సరిగ్గా తిప్పలు పెట్టి తిండి లేకుండా తిప్పలు పెట్టి అన్ని శోధనలు తెచ్చి అక్కడ పెట్టి పడేసేటప్పటికి అప్పుడు గుర్తొచ్చి దేవుడు మళ్ళీ ప్రభువా మమ్మల్ని విడిపించి ప్రభువా అని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళేవారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు మళ్ళీ విడిపించేవాడు. అలా న్యాయాధిపతులను పంపించాడు, రాజులను పంపించాడు, ప్రవక్తలను పంపించాడు. పంపించినప్పుడు వాళ్ళు ఇదే పనిలో పంపించినప్పుడు బాగుంటున్నారు. ఆ ప్రవక్త కానీ యాజకుడు కానీ రాజు కానీ చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతున్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ యొక్క కష్టాల బాధలు బట్టి గాబ్రియల్ దూతకి దేవుడు పంపించాడు వర్తమానం. ఏమని పంపించాడంటే, మానవ భార్యకి నువ్వు గర్భం ధరించిపోతున్నావు, నీ కడుపులో రక్షకుడు పుడతాడు. ఇప్పుడు ఆ రక్షకుడు ఏం పేరెట్టాలి తెలుసా? సంసోన్. ఏం పేరండి? సంసోన్ అని పేరు పెట్టాను. తర్వాత యెరూషలేం దేవాలయంలోనే అన్న ప్రార్థన చేస్తుంది. ఆమెకు కూడా 80 సంవత్సరాలు. ప్రార్థన చేస్తుంది. ఆ దేవాలయంలో ఏలి అనే యాజకుడు ఉన్నాడు. ఒక ప్రవక్తగా కొనసాగుతూ ఉన్నాడు ఏలి. అతను గుడ్డోడైపోయాడు, బాగా స్థూలకాయుడు అనమాట. కుర్చీలో నుంచి లేవలేని స్థితిలో ఉన్నాడు. అతను లెగిసి నడిపించాలంటే చూడదరగా 4 ఉండాలి. అంత బాగా లావు అనమాట, బాగా లావు మరి స్థూలకాయుడు ఏలి. అతను సర్వీస్ అయిపోయింది. అతనికి 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు కూడా పాస్టర్లు అయిపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల దగ్గర మాంసం తండి, దశంభాగాలు తండి, అయి తండి. ఇప్పుడు ఉన్నారు కదా యాజకులు, రండి మా ఇద్దరు రండి, 10,000 రండి, 50,000 రండి, అయి రండి ఈ తండి అంటున్నారు చూడండి. అలాగే వాళ్ళు కూడా ఆ మాంసం పట్టరండి, దశంభాగాలు పట్టండి, అవి పట్టండి పని శుభ్రంగా తినేసి తాగేసి ఆ మాంసం అంతా తినేసి బలిసిపోయి అందమైన అమ్మాయిలు వస్తుంటే అమ్మాయిలను తీసుకెళ్ళి పాడు చేసి రకరకాలుగా వాళ్ళు నాటకాలు ఆడేవారు. ఏమని వింటున్నారా? వాళ్ళ సేవ అలా ఉంది. వాళ్ళు అలా చేసేవారు. దేవుడు కోపం వచ్చి వాళ్ళ యాజకత్వాన్ని మార్చేయాలనుకున్నాడు. ఆ ఏలి కుటుంబం మీకు యాజకత్వాన్ని మార్చేయాలనుకున్నాడు. అప్పుడు దేవుడు యాజకత్వాన్ని మార్చాలనుకుని ఇక్కడ ఒక ఆమె ప్రార్థన చేస్తుంది. ఎవరంటే అన్న చాలా ప్రార్థన చేసి ఎలా ప్రార్థన చేస్తుంది తెలియదు. ప్రభువా నాకు గనక నువ్వు కుమారుని ఇస్తే నా కుమారుని సేవకు అప్పగించేస్తాను. నేను ఇంటికి తీసుకెళ్ళను. ఆ కుమారుని నీ కొరకు వాడుకో. నువ్వు ఏ విధంగా వాడుకోవాలనుకున్నా ఆ విధంగా వాడుకో. నాకు మాత్రం పిల్లల్ని నింద మాత్రం తీసేయి. నాకు సహాయం చేయ ప్రభు అని ఎంతో ప్రార్థన చేస్తూ ఉంది. చూసిన యాజకుడే ఆమె చూసి తాగేసి దొల్లుతుందనుకున్నాడు. నా ఏలిన వాడా, నేను తాగేసి దొల్లట్లేదు, నాకు ప్రభు యొక్క దుఃఖ ప్రాప్తులైన రాలునై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని చెప్పి ఆమె బ్రతిమాలుకున్నది. హల్లెలూయా. అప్పుడు దీవించండి నీకు సంతానం కలుగునుగా. కానీ ఎప్పుడైతే అలాగ అన్నాడో వెంటనే ఆమె గర్భవతి అయింది. గాబ్రియల్ దూత వచ్చింది అక్కడికి. ఆ దూత వచ్చి వర్తమానం ఎప్పుడైతే వచ్చిందో అక్కడ పుట్టిన వ్యక్తి ఎవరో తెలుసండి? సమూయేలు అనే వ్యక్తి పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాకోబెతు ఆ యొక్క అమ్రాము ప్రార్థన చేస్తూ ఉన్నారు. అమ్రాము యాకోబెతు ప్రార్థన చేస్తూ ఉంటే ఎంతో అద్భుతమైన ప్రార్థన. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఫరో చేత భయంకరంగా ఏడవబడతా ఉన్నారు. పెద్ద పెద్ద ఇటకలు చేస్తూ ఉన్నారు, రాళ్ళు మోస్తూ ఉన్నారు, అడుసు తొక్కుతూ ఉన్నారు, భయంకరమైన పనులు వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడతా ఉన్నారు, వంతులు కడతా ఉన్నారు, విగ్రహాలు కడతా ఉన్నారు. అన్ని చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళకి తిండి పెట్టట్లేదు, వేసుకోవడం బట్ట ఇవ్వట్లేదు. ఆ యొక్క మొలకు ఒక టవల్ కట్టుకుని ఉత్తు బాడీ అంతా వదిలేసి ఒక టవల్ ఒకటి కట్టుకుని ఉత్తు బాడీతో పనిచేసేవారు. పూర్వకాలంలో మన దేశానికి స్వాతంత్రం రాకముందు మన ప్రజలు అలా ఉండేవారట. ఒంటి మీద బట్ట ఉండేది కాదు, మళ్ళకు ఒక టవల్ కట్టుకుని ఉండేవారంట అంతే. భయంకరమైన పేద దేశాల్లో అటిక్కమైన పేద దేశం మీద ఇండియా అనేవారు. ఇండియా అంత కట్టిక పేద దేశంలాగా ఉండేది అనమాట. కనీసం కట్టుకోవడం బట్ట కూడా ఉండేది కాదు. ఆ చిన్న గోసులు అంటే పెట్టుకుని ఆ టవల్ ఒకటి కట్టుకుని ఉండేవారట ప్రజలందరూ. ఆమేన్, హల్లెలూయా. అలాగ ఉండేవారు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా. అక్కడ భయంకరమైన యాతన పడతా ఉన్నారు. ఈ యాద చూడలేక అమ్రాము యాకోబెతు వెళ్ళి ప్రార్థన చేసేవాడట.
అమరం అయితే అటికెక్కి ప్రార్థన చేసి కూడట తెల్లారేసరికి కళ్ళు ఉబ్బిపోయి అంట, కళ్ళు ఉబ్బిపోయి నిద్ర లేదు, నిప్పులు లేవు. ప్రభువా మాకు కుమారుడు కావాలి, మాకు రక్షకుడు కావాలి, మాకు ఖచ్చితంగా మాకు విమోచకుడు కావాలి, ఇజ్రాయేల్ బానిసత్వం నుంచి విడిపించబడాలి, మాకు వాగ్దానం చేసావు, అబ్రహాంతో వాగ్దానం చేసావు, నువ్వు పాలు తేళ్లు ప్రవహించి దేశాన్ని ఇచ్చావు. ఆ దేశంలో లేకుండా మేము ఈ ఐగుప్తు దేశంలో బానిసలైపోయాం, పరో కింద వెట్టి చాకరీ చేస్తున్నాం, రాజుల్లో బతకవలసిన వాళ్ళం అడుక్కుని బతుకోవాల్సి వస్తుంది, భిక్షాం దేహి అనవలసి వస్తుంది. ఏంటి ప్రభు ఈ పరిస్థితి? మాకు మేము ఏ సంతానం? అబ్రహాం సంతానం, రాజ సంతానం, మా స్థితి ఏంటి? మా గతి ఏంటి? ఇలాగైపోయింది మా పరిస్థితి. నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, అబ్రహాముకు నువ్వు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. పాలు తేళ్లు ప్రవహించి దేశం నీకు నీ సంతానానికి అన్నావు, నా సంతానం మేము ఇక్కడ బానిసలా ఉంది, ఈ పరిస్థితి మేము తాళలేకపోతా ఉన్నాం, దయచేసి నీ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఆ యొక్క అమ్రాము ఎలుగెత్తి ప్రార్థన చేసి రాత్రి అంతా అటకెక్కి ప్రార్థన చేసి కూడట. రాత్రి అంతా అటకెక్కి ప్రార్థన చేసి తెల్లారేసరికి కళ్ళు ఉబ్బిపోయి కళ్ళు తిరిగి పడిపోయి కూడట. ఆ యాకోబు తెల్లి గబగబా ఆ ముఖమంతా కడిగి ఆ టిఫిన్ ఏదో చేసి ఆ టిఫిన్ పెట్టి, అయ్యా ఏమయ్యా ఎందుకు ఇంత బలంగా ప్రార్థన చేస్తున్నావు? ఎవరికి లేని బాధ నీకెందుకయ్యా? ఏదో నార్మల్గా చేయొచ్చు కదా చిన్న ప్రార్థన, ఎంత కటిక ఉపవాసం చేస్తుండే, రేపొద్దు నువ్వు ఏదన్నా అయిపోతే మా పరిస్థితి ఏంటి? మా జీవితం ఏంటి? మేము ఎలా బతకాలి? అందరిలాగే నార్మల్గా నువ్వు కూడా ప్రార్థన చేసి అంటే నువ్వు అలా కనుకో యాకోబు, దేవుడు మనకు ఖచ్చితంగా వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి, వాగ్దానం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేశంలో ఈ యొక్క బానిసత్వం పోవాలి, మన సంఘంలో ఈ బానిసత్వం పోవాలి. నువ్వు కూడా ప్రార్థన చేయి నా కోసం, నేను ప్రార్థన చేస్తానని చెప్పి మళ్ళీ కొద్దిగా టిఫిన్ చేసి మళ్ళీ వెళ్ళిపోయి కూడా అటకపైకి. పొద్దుటతమాన వెట్టి చాకరి, నైట్ అంతా ప్రార్థన, పొద్దుటతమాన ఇటకల మోయడం, అడుసు తొక్కడం, భయంకరంగా కార్యాలు చేస్తూ ఆ దెబ్బలు తింటూ మళ్ళీ వచ్చి అటకెక్కి ప్రార్థన చేసి చూడండి. ఆ పక్కన వచ్చి చూడండి, చిన్నానా అలా ఆ సైనికుడు గట్టిగా ఈపు వాసిపిలో కుట్టించాడు, పని సరిగ్గా చేయలేదని ఈపు వాసిపిలో కుట్టిసాడు చిన్నానా. ఆ కొరడ దెబ్బలు కొడుతుంటే రక్తాలు వచ్చేసి నాకు దొద్దుర్లు వచ్చేసింది, ఆ ఒళ్ళంతా దొద్దుర్లే, ఆ భయంకరమైన అది చూస్తుంటే కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంత గట్టిగా కొట్టేసారా? ఇంత గట్టిగానా? అతను ఆ కొబ్బరి నూనె రాసుకుని అది రాసుకుని ఇది రాసుకుని ఆ దెబ్బలకి అలా రాత్రి అంతా కష్టపడతాం. మళ్ళీ తెల్లారి 5 గంటలకి మళ్ళీ బొట్టుడు గట్ట కర్రట్టుకుని వచ్చేసేవాడు. ఆ యొక్క ఏమంటారండి ఆ త్రాసు అట్టుకుని వచ్చేసేవాడు, మళ్ళీ కొట్టుకుంటా తీసుకెళ్ళేవాడు. వాళ్ళంత భయంకరంగా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు. అడిగేవాడు నాదులు లేడు, వాళ్ళకి అడిగే నాదులు లేడు, వాళ్ళకు బానిసలా బతుకుతూ ఉన్నారు. చంపేసినా అడిగేవాడు లేడు. అది ఏం చేస్తున్నారు తెలుసండి? రాజుగారు ఒక చట్టం పెట్టాడు, పిల్లోడు పుట్టగానే వాళ్ళకు ఒక మాంత్రికులు ఉంటారు, మాంత్రికులు పంపించాడు. ఇజ్రాయేల్ దేశంలో అమ్మాయిలు పుడితే ఉంచండి, ఆ అబ్బాయిలు పుడితే మాత్రం పుట్టగానే అతను గోడకేసి కొట్టి చంపిండి అన్నాడు. ఎవరన్నా ప్రెగ్నెంట్ అయ్యి అతను అమ్మ డెలివరీ కేకలు పెడుతుందంటే ఆ చుట్టూ మంత్రసానులు వచ్చేసేవారు. అమ్మాయి అయితే ఉంచేవారు, అబ్బాయి అయితే వెంటనే 2 కాళ్ళు పెట్టుకుని అక్కడే గోడకేసి కొట్టేసి డ్రైనేజీలు ఆడేసేసేవారు. అది ఒక క్షోభ, భయంకరమైన క్షోభ. ఆ తల్లి ఎలా ఫీల్ అవుతుందో చెప్పండి ఒకసారి. పుట్టగానే 2 కాళ్ళు నేలకేసి కొట్టేసి ఆ డ్రైనేజీలు ఆడేస్తే ఆ తల్లి ఎలాగా ఆ తల్లడిల్లిపోతుంది. ఆ తల్లి యొక్క బాధ వేదన ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. వాళ్ళంత భయంకరంగా వేదన పడుతూ ఉన్నారు. అడిగేవాడు లేడు. అబ్బాయి పుడితే శిక్ష, అబ్బాయిని పుట్టనివ్వట్లేదు. ఎందుకంటే అబ్బాయి పుడితే ఇజ్రాయేల్ జనాంగం ఎక్కువైపోతున్నారు. అందుకని అబ్బాయి అని వంశావళి లేకుండా చేయాలని చెప్పి వీళ్ళని ఇక్కడితోనే అలా అణగారిపోయేలా చేయాలని చెప్పి అమ్మాయిలు పుడితే ఉంచి అబ్బాయిలు పుడితే చంపేసేవాడు. హల్లెలూయా. ఆ టైంలోని బలంగా ప్రార్థన చేసేవాడు అమ్రామ యాకోబు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడు అట్టక పైకి గాబ్రియల్తో వచ్చేసింది. హల్లెలూయా. అట్టక పైకి గాబ్రియల్తో వచ్చేసి అమ్రామ నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నావు, నీవే బాధ్యత కలిగి ప్రార్థన చేస్తున్నావు, నీవే దేవుని కృపణ కొరకు వేడుకుంటున్నావు, అందుకే దేవుడు నీకు ఒక వర్తమానం పంపించాడు. హల్లెలూయా. ఏంటో వర్తమానం? ఆ యొక్క సైనికుడు, ఆ యొక్క రక్షకుడు, ఆ యొక్క విమోచకుడు నీ కొడుకును పుట్టబోతా ఉన్నాడు. ఆయనకి ఏం పేరు పెడతావు తెలుసా? మోషే. హల్లెలూయా. ఎవరు మోసుకొస్తున్నారు వర్తమానం అంతానే? దూతలు మోసుకొస్తున్నాయి. అక్కడ దూతం మోసుకొచ్చి వర్తమానం ఎప్పుడైతే ఇస్తుంది ఇక్కడ ప్రెగ్నెంట్ అయిపోతున్నారు. అక్కడ దూతకొచ్చి వర్తమానం మోసుకొస్తుంటే ఇక్కడ ఏదో కృప ఆవరించేస్తుంది.
అక్కడ దూత వచ్చి వర్తమానం మోసుకొస్తుంటే ఇక్కడ ఏదో అద్భుత కార్యం జరిగిపోతా ఉంది. ఓ హల్లెలూయా. నిజముగా ఆ దూత గనక నీవు గుర్తించి కలుసుకుంటే మరి నీ జీవితంలో జరగదా? అది నుంచి లెక్కేసుకుంటే దూత కలిసిన వాళ్ళందరూ ఒక వజ్రంలో మెరిసిపోతున్నారు. మరి ఈరోజు ప్రవర్త వచ్చి నిన్ను దర్శిస్తే, ప్రవర్త వచ్చి నిన్ను కలుసుకుంటే నిజంగా నీ జీవితంలో జరిగే అద్భుతం ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు 7వ దూత 7వ నక్షత్రము ఈ రోజు మరియమ్మ దగ్గరకు వచ్చినట్లుగా, అమ్రాము భార్య దగ్గరికి వచ్చినట్లుగా, యాకోబెతు ఆ యొక్క సంసోను తల్లి మానోహ భార్య దగ్గరికి వచ్చినట్లుగా, ఎలిజబెత్ దగ్గరికి వచ్చినట్లుగా, మరియమ్మ దగ్గరికి వచ్చినట్లుగా, దానియేలు దగ్గరికి వచ్చినట్లుగా ఈ రోజు నీ దగ్గరికి నా దగ్గరికి 7వ దూత వస్తున్నాడు. ఎవరు వస్తున్నారండి? 7వ దూత వస్తున్నాడు. మరి వాళ్ళందరి దగ్గర దూత వచ్చినప్పుడు వాళ్ళు వజ్రంలో మెరిసిపోతే 7వ దూతను కలుసుకున్న నీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు అనేక ముఖాల్లో సంతోషం లేదు, అనేక ముఖాల్లో ఆనందం లేదు, అనేక ముఖాల్లో మహానందం లేదు. ఎందుకో తెలుసా? 7వ దూతను కలుసుకోవట్లేదు వాళ్ళు. నిజమైన దేవుని యొక్క ఆనందం లేదు. డబ్బు ఉంటే ఆనందం వేరు, సుఖం ఉంటే ఆనందం వేరు, సంతోషం ఉంటే ఆనందం వేరు. ఆ ఆనందం వేరు. దేవుడి దగ్గర నుంచి వచ్చే మహానందం వేరు. దేవుడి దగ్గర నుంచి వచ్చే మహానందం పొందుకోవాలని 7వ దూతను కలవాలి. హల్లెలూయా. అయితే 7వ దూత ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఆయన గుణలక్షణాలు ఏంటి, ఆయన ఏ విధంగా మనం కలుస్తున్నాడు, బైబిల్లో ఆయన్ని ఎలా గుర్తించాలి, ఆయనలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఆయనలో ఎలాంటి శ్రేష్టమైన గుణాలు బట్టి దేవుని మనం గుర్తించగలుగుతున్నాం, ఆయన్ని కలుసుకోవడం ద్వారా మనకు వచ్చే ఉపయోగం ఏంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనము పరిశీలించబోతా ఉన్నాము. దేవుడు మనకి పూర్తి వివరాలు మనకు తెలియజేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు సిద్ధంగా ఉన్నారా? ఆయన అయితే సిద్ధంగా ఉన్నాడు. మీరు సిద్ధంగా ఉన్నారా? టైం అయిపోయింది. మరి మీరు సిద్ధంగా ఉంటే సిద్ధంగా ఉన్నారు, కానీ టైం అయిపోయింది. ఓకే, ఒక 10 నిమిషాలని చెప్పి నేను ముగిస్తాను. ఏ కాలము కూడా దేవుడు పంపిన వర్తమానాన్ని అందించి వర్తమానికుని గుర్తించలేదన్న భావము. మొదటి కాలము మాత్రమే వర్తమానికుడు గుర్తించింది. పౌలు దానికి వర్తమానికుడు. ఎఫెసీ సంఘకాలం వర్తమానికుడు ఎవరండి? అపోస్తలుడైన పౌలు అన్నమాట. మొదటి నక్షత్రం ఎవరంటే, మొదటి సంఘకాలపు దూత ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని ఎవరు ప్రారంభించారు? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి ప్రవక్త ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు అనమాట. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత సంఘానికి ప్రవక్త అపోస్తలుడైన పౌలు గారు. అందుకే పౌలుకి ఎక్కువ ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు. అందుకే పౌలు గారే కొత్త నిబంధన అంతా రాసేసాడు. 14 పత్రికలు ఇంచుమించు రాశాడు. కొత్త నిబంధన అంతా రాసింది పౌలే. ఎందుకు పౌలు గారు రాశాడంటే, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి సంఘం ప్రారంభమైన తర్వాత ఆ సంఘానికి మొట్టమొదటి ప్రవక్త ఎవరంటే, మొట్టమొదటి నక్షత్రం ఎవరంటే పౌలు గారు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ కాలంలో కూడా అతని వర్తమానికుడని గుర్తించిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం జీవించిన ఈ కాలం చాలా తక్కువ వ్యవధిని కలిగి ఉండబోచున్నది. అతి వేగముగా సంఘటనలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఈ లౌకిక సంఘకాల వర్తమానికుడు చూడవలసి ఉన్నాడు. హల్లెలూయా. మనం చూసాం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 7 ఉరుములు ఉన్నాయని. 7 ఉరుములు రాయబడ్డాయి. వాటిని రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరము పలుకుట వింటిని. ఆ ఉరుముల్లో ఏమున్నదో ఎవరికి తెలియదు, కానీ మనకు తెలుసుకోవలసిన అవసరం ఉంది. దాని యొక్క ప్రత్యక్షత పొందుకోవడానికి మనకు ప్రవక్త కావాలి. ఎందుకంటే దేవునికి మరి ఒక మార్గం లేదు. ప్రవక్త ద్వారా మాత్రమే తన లేఖన ప్రత్యక్షతను దేవుడు తీసుకుని వస్తాడు. అవును కదండి? దేవుడు వేరొక మార్గం లేదు. వేరొక మార్గం ఉంటే ఆయనే వచ్చి ఉండేవాడు, లేకపోతే వేరొకరు పంపించి ఉండేవాడు. అమ్రాము యాకోబు ప్రార్థన చేసినప్పుడు దూతను ఎందుకు పంపించాలి? మానవ భార్య ఆ యొక్క పొలంలో ఉన్నప్పుడు దూతను ఎందుకు పంపించాలి? ఎలిజబెత్ అక్కడ రూమ్లో ఉన్నప్పుడు దూతను ఎందుకు పంపించాలి? మరియమ్మ ఆ నూతి దగ్గర ఉన్నప్పుడు ఆ దూతను ఎందుకు పంపించాలి? గాబ్రియేలు ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దూతను ఎందుకు పంపించాలి? హల్లెలూయా. ఎందుకంటే దేవునికి వేరొక మార్గం లేదు.
దేవుడు ఏర్పాటు చేసుకున్న మార్గం అదే. దేవుడు ఒక దూతను ఏర్పాటు చేసుకుని ఆ ప్రజల ఎదుగు వర్తమానం పంపించడానికి ఆ వర్తమానికుడి ద్వారా మాత్రమే వర్తమానం పంపిస్తాడు. ఎవరినైతే దేవుడు నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకుని ఆ కాలానికి పంపించాలని సిద్ధపరిచాడో ఆ వ్యక్తిని ఆ కాలానికి పంపిస్తాడు తప్ప వేరే వ్యక్తి ఉన్నాడు కదని పంపించాడు ఆయన. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యక్తినైతే ఏర్పాటు చేసుకున్నాడో ఏ వ్యక్తినైతే సిద్ధపరిచాడో ప్రజల దగ్గరికి పంపించడానికి ఆయన్నే దేవుడు పంపిస్తాడు తప్ప ఉన్నాడు కదా మోషే అని పంపించాడు, ఉన్నాడు కదా ఏలియాని పంపించాడు, ఉన్నాడు కదా బప్తిస్మిచ్చి యోహానని పంపించాడు, ఉన్నాడు కదా ఇర్మియాని పంపించాడు, ఎవరు మరి దాన్ని పంపించాడు. ఆ కాలానికి సిద్ధపరిచిన ప్రవక్త ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తిని మాత్రమే దేవుడు పంపిస్తాడు. అన్ని కాలాల్లోనే అందరిని పంపించేయట్లేదు దేవుడు. ఏలియా బాగా పనిచేస్తున్నాడని చెప్పి ఏలియాని పంపించాడు. అబ్రహాం బాగా ఉన్నాడు కదా విశ్వాసంగానే ప్రతి కాలంలో అబ్రహాంనే పెట్టడం. ఏలియా బాగా చేస్తున్నాడు కదా ప్రతి కాలంలో ఏలియాని పెట్టలేదు. లేకపోతే ఇర్మియా బాగా ఉన్నాడు కదా చాలా నిట్టూర్పులు విడిచి ప్రార్థించాడు కానీ చెప్పి ప్రతి కాలంలో ఇర్మియాని పంపించలేదు. దేవుడు ప్రతి కాలానికి ఒక్కొక్కరిని పంపిస్తూ ఉన్నాడు. ఇర్మియా కాలానికి ఇర్మియాని, ఏలియా కాలానికి ఏలియాని, అబ్రహాం కాలానికి అబ్రహాంని, ఏస్కేల్ కాలానికి ఏస్కేల్ని, మలాకీ కాలానికి మలాకీని, అబక్కు కాలానికి అబక్కుని, ఇలాగ ప్రతి కాలానికి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎవరిని ఏ కాలానికి ఎన్నుకున్నాడో ఆ కాలానికి పంపిస్తూ ఉన్నాడు. వింటున్నారండి? దాన్ని మనం గుర్తించడంలో విఫలమయ్యామంటే నష్టపోతాం. మనం వాక్యానుసారంగా లేఖనానుసారంగా ఆ వ్యక్తిని గుర్తించకపోతే గమనించకపోతే నష్టపోయిన మనం. ఆ కాలంలో ఉన్న ప్రజలు ఏదో పాస్టర్ కదా వర్తమానం వినేస్తే సరిపోద్దులే, ఏదో సంఘానికి వెళ్ళిపోతే సరిపోద్దులే, ఏదో సభ కదా మీటింగ్ కదా వినేస్తే సరిపోద్దులే అనుకుంటే సరిపోదు. దేవుడు ఒక నియమం ఉంది, దేవునికి ఒక నిబద్ధత ఉంది, దేవుడు ఏర్పాటు చేసుకుని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ద్వారా వింటే మాత్రమే ఆశీర్వాదం, ఆ వ్యక్తి దగ్గర మాత్రమే కృప ఉంది, ఆ వ్యక్తి దగ్గర మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదం దాగి ఉంచి పంపిస్తా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. వింటున్నారండి? దేవుడు నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నాడు. ఆయన పనుల్లో మార్పు లేవు, ఆయన జీవితంలో మార్పు లేవు, ఆయన మాటల్లో మార్పు లేవు. మనమైతే మారిపోతాం, గంటకులా నిమిషానికి ఒకసారి మారిపోతాం. ఇప్పుడే బాగుంటాం, అప్పుడే కోప్పడిపోతాం, అప్పుడే వేరే అమాయకుల్లో మారిపోతాం, అప్పుడే పెద్ద తెలివైనలో మారిపోతాం. చాలా చాలా రకాల వేషాలు మనలో ఉంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? చూడండి, దేవునికి వేరొక మార్గం లేదు ప్రవక్త ద్వారా తప్ప. ఆయన ప్రవక్త ద్వారా మాత్రమే ఆయన ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉన్నాడు. అలాగే ఇక ముందు కూడా వస్తాడు. ఇది దేవుని యొక్క నియమము. వాక్యంను పరిశోధించినప్పుడు మీకు తెలుస్తుంది. అది దేవుడు మారనివాడు. అవునండి, ఆయన విధానాలు కూడా మారవు. ప్రతి కాలంలో కూడా ఆయన వర్తమానికుని పంపిస్తాడు. వేద పండితులు మరియు ప్రజలు ఇరువురును వాక్యం నుండి తొలగిపోయినప్పుడు దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల కొరకు ఒక ప్రవర్తన పంపిస్తాడు. అబద్ధ బోధన సరిచేసి జనులను తిరిగి దేవుని వైపు నడిపించడానికి ఆయన ప్రవర్తన పంపిస్తా ఉన్నాడు. ఇందాక మనం చదివాం, యాజకులు ఏం చేస్తున్నారు? దుర్బోధ నుంచి తప్పించి దేవుని ప్రజలను దేవుని వైపు తిప్పుతూ ఉన్నారన్నమాట. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రవర్తన పంపిస్తున్నాడు, అందుకే దేవుడు యాజకులు పంపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కావున 7వ కాల వర్తమానికుని రాకను మనం చూస్తున్నాము. అతడు ప్రవక్తగా ఉన్నాడు. అందుకే ఈరోజు చాలా మందికి ప్రవక్త యొక్క ప్రత్యక్షత లేదు. ప్రవక్త అంటే ఏదో మనిషే కదా, ఏదో సంఘానికి ఒక పాస్టరే కదా, లేకపోతే ఏదో అనుకుంటున్నారు. ప్రవక్త గురించి ఏం తెలీదు. ప్రవక్త ఉన్నాడు ఈ కాలానికంటే ప్రవక్త ఆయన ఎవరు అంటారు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఆయన ప్రవక్త ఏం అద్భుతాలు చేశాడు ఇలాగ అడుగుతారు. అంటే అద్భుతాలు చేస్తే ప్రవక్త అంట. ఓ 50 సంఘాలు కడితే ప్రవక్త తీసుకుంటున్నాడు ఎవడొకడు. దేశం మీద ప్రపంచం మీద అటు తిరిగి ఆ దేశం ఈ దేశం వెళ్ళి 50 సంఘాలు అక్కడ నిర్మించేది అది ప్రవక్త అయిపోతున్నాడు. అక్కడే 50 సంఘాలు కట్టేది ప్రవక్తే. 50 సంఘాలు కట్టేటోడికి పేరు ముందు ప్రవక్త అని పెట్టుకుంటున్నాడు. అని ప్రవక్త అంటే అర్థం తెలియని వాళ్ళు కనీసం ప్రవక్త ఆ ప్రవక్త సంబోధించే పదం కూడా అర్థం తెలియదు. ఆయన దాని పేరు ముందు మాత్రం ప్రవక్త అని పెట్టేసుకుంటున్నాడు. ప్రవక్త అపోస్తులుడు పాలన సో అండ్ సో రాసేసుకుంటున్నాడు. రాసేసుకున్నంత మాత్రమే అయిపోతుందా? ప్రవక్త అయిపోతాడా? ప్రవక్త అంటే ఎంతలా ఉంటుందంటే, ఇగో దేవుడు వర్తమానం పంపిస్తున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన వర్తమానం వెతికిచ్చి ప్రజలకు ఇమ్మని పంపిస్తున్నాడు. ఆ వ్యక్తి వచ్చి
ఈ బైబిల్ గ్రంథంలో లేండి బోధిస్తున్నాడు అనుకోండి, నేను ప్రవర్తన అని చెప్పుకొని, అతను దేవుడు ప్రవక్త అవుతాడా? ఎలా అవుతాడు? ఇప్పుడు అతను ప్రవక్తని పెట్టుకున్నాడు, అపోస్తులను పెట్టుకున్నాడు, మరి బైబిల్లో ఉన్నది బోధించాలి కదా, దేవుడు చెప్పింది చెప్పాలి కదా. దేవుడు చెప్పంది ఏదో తీసుకొచ్చి ఎత్తేసి నేను ప్రవక్తనే, నేను అపోస్తుల్ని అంటే చెప్తే అవుతుందా? కుదురుతుందండి? దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు ఏ వర్తమానం పంపించాడు ఆ వర్తమానం తీసుకొచ్చి ప్రజలకు చెప్పాలి, సత్యమైన బోధ చెప్పాలి. హల్లెలూయా. పిల్లల్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి, దేవుడికి అప్పగించాలి. ఇలా నా పిల్లలు, నా సంఘం ఎవరు ముట్టుకోవడానికి లేదు, నా సంఘంలోనికే రావాలి మీరు, లేకపోతే నాశనం అయిపోతారంట. అది ఎలా సిద్ధ అవుతుంది? వీడి సంఘమా? వీడేమన్నా రక్తం కార్చాడా? వీడేమన్నా ప్రాణం పెట్టాడా సంఘం కోసం? వీడేమన్నా ఆ పాపాలు క్షమించగలుగుతున్నాడా? సంఘం యొక్క పాపాలు క్షమించేది వీడా? పాస్టరా? కాదే. మనిషి ఎక్కడ పాపాలు క్షమించగలుగుతాడండి? మనిషి ఎక్కడ రక్తం కార్చగలుగుతాడండి? మనిషి ఎక్కడ దేవుని ప్రజలను పోగు చేయగలుగుతాడండి? దేవుని పిల్లల కోసం శ్రమపడింది ఆయన, రక్తం కార్చింది ఆయన, ప్రాణం పెట్టింది ఆయన. హల్లెలూయా. ఆయనకి అప్పగించాలి కదా ఆయన పిల్లల్ని. నా సంఘం అని నువ్వు కట్టేసి నువ్వు పూజ చేసేసుకుంటే అదేలా సంఘం అవుతుంది? అదేలా దేవుని సంఘం ఎలాగవుతుంది? నీ సంఘం అవుతుంది. నీ పక్కన తిరిగే నీ యొక్క భుజాలు మోసే బానిసలు, నీ భుజాలు మోసే బానిసలు, దేవుణ్ణి మోసే యొక్క పిల్లలు కాదు, దేవుని కుమారులు కాదు వాళ్ళు, నీ భుజాలు మోసే బానిసలు వాళ్ళు. అందుకే మా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు, మా పాస్టర్ గారు అంట, పాస్టర్ గారు చుట్టూ తిరుగుతారు. పాస్టర్ గారే దేవుడు వాళ్ళకి. పాస్టర్ గారి మాట తప్ప ఇంకెవరి మాట వినరు. హల్లెలూయా. దేవుని వాక్యం ఇలా చెప్తుంది బాబు, దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది బాబు, దేవుని మాట వినండి బాబు అంటే, దేవుని మాట మాకు వద్దండి, మా పాస్టర్ గారు ఏం చెప్తుంది అంటాడు. ఏంటిది అంటే వారు కనీసము ప్రవర్తన అంటే ఏంటో, అసలు ఎందుకోసం పంపించబడుతున్నాడు, అసలు ఉద్దేశం ఏంటో, దేవుడు అసలు పనిచేసే విధానం ఏంటో వీళ్ళకి అర్థం కావట్లా, తెలియదు వీళ్ళకి. దేవుడు ఏర్పాటు చేసుకున్న నియమం, దేవుడు ఎన్నుకున్న నియమం, ఏర్పాటు చేసుకున్న మార్గం ప్రవక్త ద్వారా తన ప్రజలను దర్శించడం. ఒకవేళ అలా దర్శించకపోతే ఆయన రూట్ మార్చడు కదా. ఆది కాండం చూడండి, అబ్రహాం దగ్గర దూత వచ్చింది, మానవ భార్య దగ్గర దూత వచ్చింది, గాబ్రియల్ దగ్గర దూత వచ్చింది, ఆ యొక్క ఎవరు దానియేలు దగ్గరికి దూత వచ్చింది, ఎలిజబెత్ దగ్గర దూత వచ్చింది. వాళ్ళందరినీ అలా దర్శించేసి నిన్ను మాత్రం స్పెషల్గా దర్శిస్తాడా? ఏమంటే న్యాయం తప్పిపోతాడా? న్యాయమునకు కర్త అయి ఉన్నాడు కదా ఆయన, సమాధాన అధిపతి అని ఉన్నది కదా. మరి ఆయనకి వాళ్ళ సమాధానం ఇచ్చేసి వాళ్ళతో అలా మాట్లాడేసి నిన్నేం గొడవలు పెట్టేస్తాడా? ఏమండి, ఇది ఎక్కడ న్యాయం? ఈరోజు పాస్టర్లు చేసేదానికి ఆ రోజు దేవుడు చేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉన్నది, ఎంత తేడా ఉన్నది. దేవుని మార్గాన్ని పక్కన పెట్టారు ఈరోజు ప్రజలు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టారు ఈరోజు ప్రజలు, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క అసలైన మార్గాన్ని పక్కన పెట్టారు, ప్రవక్త యొక్క మార్గాన్ని పక్కన పెట్టారు. సంఘం యొక్క మార్గాన్ని ఎన్నుకొని, సంఘం యొక్క పద్ధతులు పట్టుకొని, మనుషుడు కల్పించిన పద్ధతులే దైవోపదేశాలను బోధిస్తుంటే వీరు వాటి వెనక వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ దేవుని యొక్క మార్గం ప్రవక్త అయి ఉన్నాడు, ప్రవక్త ద్వారా తన పిల్లలను దర్శిస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ వర్తమానకుడు ప్రకటన 10:7 వచ్చుట మాత్రమే మనం చూడగలము. కానీ వాక్యములు యేసు తిరిగి వచ్చి ముందుగా ఏలియా వచ్చుటను గూర్చి చెప్పబడెను. హల్లెలూయా. నేను ఇక్కడతో ఆపుతాను, ఎందుకంటే మరి ఈ సబ్జెక్ట్ ఎత్తుకున్నానంటే నేను చాలాసేపు చెప్పాలి. ఆల్రెడీ 1 గంట అయిపోయింది, మనం ముగించుకోవాలి కనుక ఖచ్చితంగా మీరు గమనించండి సహోదరి సహోదరులారా. ఇది చాలా ఉంది, మనం వచ్చే వారం చూద్దాం. దేవుడు ఇంకా అనేకమైన విషయాలు ఒక్కొక్కటిగా మనం నేర్చుకోవాలి. ఎక్కువ చెప్పినా మీరు దాన్ని గుర్తుపెట్టుకోవట్లేదు, అప్పుడే అక్కడ మర్చిపోతున్నారేమని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఖచ్చితంగా దేవుని యొక్క మార్గం ఏంటండి? దేవుడు ప్రజలను దర్శించే మార్గం ఏంటి? ప్రవక్త ద్వారా దేవుని యొక్క పిల్లలను దర్శిస్తున్నాడు. దేవుడు తన ఎన్నుకున్న ప్రవర్తన ఏర్పాటు చేసుకుని ఒక నక్షత్రాన్ని ఎన్నుకుని ఆ నక్షత్రం ద్వారా వర్తమానాన్ని దేవుడు ప్రజల దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వర్తమానం ఇప్పుడు నీ దగ్గరికి నా దగ్గరికి రావాలంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ యొక్క ప్రవర్తన మన దగ్గర రావాలి.
అందుకే 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాలు ఇప్పుడు 2000 సంవత్సరాలు నడుస్తున్నాయి. మనం 7వ సంఘకాలంలో ఉన్నాం. 7వ సంఘకాలంలో ఉన్న దేవుని ప్రజల కోసం దేవుడు 7వ దూత ద్వారా వర్తమానం పంపించాడు. ఇప్పుడు వర్తమానం ఏం చేసిందంటే 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా ఏం జరిగింది? దేవుని యొక్క మర్మాలన్నీ కూడా దేవుని యొక్క సంఘానికి 7వ దూత అయిన 7వ నక్షత్రము ఆ మర్మాలన్నీ విప్పి ఈరోజు సంఘానికి బోధిస్తూ ఉంది. హల్లెలూయా. ఏంట మర్మాలు ఏంటన్నది మనం లోపలికి వెళ్దాం. అసలు ఆ 7వ దూత వచ్చి ఏ మర్మం ఇప్పాడు, అసలు మనకి ఏ మర్మాన్ని తెలియజేశాడు, అసలు దేవుని కోసం ఏ మర్మాలు దాచబడి ఉన్నాయి, అసలు బైబిల్లో ఎన్నెన్ని మర్మాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఎన్ని అర్థమవుతాయి. హల్లెలూయా. ముందు మనం వర్తమానికుని తెలుసుకోవాలి కదా, వర్తమానాన్ని గుర్తుపట్టాలి కదా. వర్తమానికులు ఉన్న లక్షణాలు ఏంటి, అసలు దేవుడు ఆ వర్తమానికుడిని ఎలా పంపిస్తున్నాడు, ఏ విధంగా పంపిస్తానని ముందుగా చెప్పాడు. ఇవన్నీ మనం చూస్తేనే కానీ ఆ వ్యక్తిని గుర్తించలేం. మనం ఆ వ్యక్తిని గుర్తించాలంటే దేవుడు అసలు ఏం చెప్పాడు ఆ వ్యక్తి కోసం చెప్పాలి, వినాలి. అసలు వ్యక్తి వస్తాడు, ఏం చేస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలాంటి పరిచర్య చేస్తాడు, ఏ విధంగా అతను వాక్యంలో రాయబడి ఉన్నాడు, ఇవన్నీ బైబిల్ గ్రంథాలు మనం చూసినప్పుడు అప్పుడు ఆ వ్యక్తిని చూసి అందులో ఆ వ్యక్తులు ఆ కార్యాలు నెరవేరినాయో లేదో తెలుసుకొని అప్పుడు మనం ఆ వ్యక్తిని గుర్తుపట్టాలి. హల్లెలూయా. అప్పుడు మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకే స్లోకి వెళ్తా ఉన్నాను. ఈ వారం మీరు నేర్చుకున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా ప్రవక్త పనిచేసే విధానం, దేవుడు పనిచేసే విధానం ప్రవక్త ద్వారా చేస్తున్నాడు. ఆ విధంగానే అబ్రహాం దర్శించాడు, ఆ విధంగానే మానోహ భార్యను దర్శించాడు, ఆ విధంగానే యాకోబుని దర్శించాడు, ఆ విధంగానే ఎలిజబెత్ని దర్శించాడు, ఆ విధంగానే మరియమ్మను దర్శించాడు, ఆ విధంగానే అన్నాను దర్శించాడు, ఆ విధంగానే నిన్ను నన్ను కూడా దర్శిస్తున్నాడు. దేవుడిలో మార్పు లేదు, ఆయన విధానంలో మార్పు లేదు, ఆయన ఆలోచనలో మార్పు లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగానే ఉన్నాడు. హల్లెలూయా. మనం మార్చేసుకుని సంఘాలు పెట్టేసుకుని ఏదో ఒక పేరు పెట్టేసుకుని విధానం మార్చితే ఆయన మారిపోడు. నీవేదో విధానం రాసేసుకున్నావు కదా, నీ విధానంలో ఆయన విధానం పక్కనెట్టేసి నీ విధానంలోకి వచ్చేడు. కానీ ఆయన విధానం మార్చడు, ఆయన మారడు. ఆయన ఎప్పటికీ అదే ఫాలో అవుతాడు. నిజమైన దేవుని పిల్లలు దాన్ని చూస్తారు. అందుకే దేవుడు అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా విధానం చూస్తాయి, నేనేమై ఉన్నానో కనుగొంటాయి, నన్ను వెంబడిస్తాయి అని చెప్పాడు ఆయన. అందుకే దేవుని యొక్క గొర్రెలు, దేవుని యొక్క పిల్లలు అయితే ఖచ్చితంగా దేవుని యొక్క నియమాన్ని తెలుసుకుని, దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకుని ఆ మార్గంలోనికి వారు వెళ్ళి ఆయన పరిపూర్ణంగా అంగీకరించి ఆయన హృదయంలో చేర్చుకుంటారు. దేవుని పిల్లలు కానివారు వేరొక మార్గంలో ఉండి నేను కూడా దేవుని మార్గంలోనే ఉన్నానండి అంటారు, కానీ ఎందుకు దేవుని మార్గంలో ఉండరు. నేను కూడా క్రైస్తవుని అంటారు, కానీ క్రైస్తవుని మా బ్రతుకు అతనిలో ఉండదు. నేను కూడా అన్ని కార్యాలు చేస్తానండి అంటాడు, కానీ అన్ని కలిపేసి లౌకిక సంఘకాలంలో వెలుగు చీకట కలిపేసి అటు వెలుగుకి ఇటు చీకట్లోకి వెళ్తే చీకట మనిషి, వెలుగులోకి వెళ్తే వెలుగు మనిషి. హల్లెలూయా. మనం అలాంటి వారం కాదు. ఖచ్చితంగా మనం దేవుని పిల్లలమైతే దేవుని పిల్లలాగానే బ్రతకాలి. దేవుని పిల్లలమైతే దేవుని పిల్లల కొరకు దేవుడు వర్తమానికుడు పంపించాడు, 7వ దూతను పంపించాడు. ఇప్పుడు 7వ దూత ద్వారా మనము ఆ యొక్క మర్మాలు తెలుసుకుని, ఆ 7 ఉరుముల మర్మాన్ని తెలుసుకుని, ఎత్తబడే మర్మాన్ని తెలుసుకుని, ఆ విశ్వాసాన్ని పొందుకుని మనము అక్షయతగా మార్చబడి మధ్యాకాశంలో వెళ్ళిపోతాం. అటువంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థించేద్దాం. దేవుడు మనందరూ కూడా దీవించును గాక.